We started talking about the 7 messages of the Lord Jesus Christ to the 7 churches of Asia. మరి ఆసియా ఖండంలోని మరి 7 సంఘాలకు 7 వర్తమానాలు ప్రభు ఇవ్వటాన్ని గురించి మనం చూస్తూ ఉన్నాం. The first one is the message to the church at Ephesus. మొట్టమొదటిగా ఎఫెసులో ఉన్నటువంటి సంఘానికి ప్రభు ఇస్తున్నటువంటి వర్తమానం. And in verse 2 the Lord starts off with a commendation of the church. మరి దేవుడు 2వ అధ్యాయములో ఎఫెసీ సంఘాన్ని గురించి ఒక అద్భుతమైన మాటను చెప్తూ అక్కడ ఆరంభిస్తున్నాడు. And the first thing he says is that he knows their works. మొట్టమొదటిగా ప్రభు సంఘాన్ని గురించి చెప్తున్నటువంటి మాట ఏంటంటే వారి క్రియలను, నీ క్రియలను నేను ఎరుగుదును అని అంటున్నాడు. He knows their labor. వారి కష్టం ఏంటో ఆయన ఎరిగినటువంటి వాడు. And he knows their patience. వారి యొక్క సహనం కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. So it was a working church. అంటే ఎఫెసీ సంఘం పనిచేసేటువంటి సంఘం. It was laboring in the gospel. దేవుని యొక్క సువార్త పనిలో అది కష్టపడుతున్నటువంటి సంఘం. And it was enduring patiently all that the world and the enemy would throw at it. లోకము అదే విధంగా శత్రువు వారి మీదకి తీసుకొస్తున్నటువంటి ప్రతి కష్టములో వారు సహనాన్ని కలిగి ఉన్నటువంటి సంఘముగా ఉన్నారు. So the Lord appreciates this church for being a working, laboring and patient church. కాబట్టి క్రియలు కలిగి కష్టపడుచున్నటువంటి సహనము కలిగినటువంటి సంఘాన్ని ప్రభువారు అభినందిస్తూ మాట్లాడుతున్నారు. The second thing he says in verse 2 to them, మరి రెండవదిగా 2వ వచనంలో ప్రభు ఈ సంఘంతో చెప్పిన మాట ఏంటంటే, the second commendation, మరి ప్రభు వారిని ఉద్దేశించి మాట్లాడిన 2వ మాట, how thou canst not bear them which are evil. మరి నీవు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదును. I want you to carefully note these words. ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలకిద్దాం. How thou canst not bear them which are evil. మరి దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదునని ప్రభు ఎలా చెప్తున్నాడు? This was an intolerant church. ఇది మరి సహింపలేనటువంటి దుష్టత్వమును సహింపలేనటువంటి సంఘముగా ఉన్నది. And it stands in stark contrast to many churches today. మరి ఈ సంఘాన్ని ప్రస్తుత దినాల్లో అనేక సంఘాలతో పోల్చి చూస్తే ఈ సంఘానికి ఇప్పుడున్న సంఘాలకు చాలా వ్యత్యాసం ఉంటున్నది. The Lord appreciated the intolerance of this church. మరి ఈ యొక్క సంఘము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అసహనమును, దుష్టత్వం విషయంలో అసహనాన్ని గురించి ప్రభు అభినందిస్తున్నాడు. The local church is not a place where you can bear evil. మరి స్థానిక సంఘములో దుష్టత్వాన్ని సహించేటువంటి వారముగా మనం ఎంత మాత్రం ఉండకూడదు. It is not a place where you should bear with evil people. సంఘం అనగా దుష్టులతో కూడా సహించుకుంటూ వెళ్ళిపోవాలన్నటువంటిది కాదు. It is not a place where someone who refuses to get saved by faith in Jesus Christ should be entertained. లేకపోతే యేసుక్రీస్తునందు విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి రక్షణలోనికి వస్తున్నాడు అని అంటే దాన్ని ప్రోత్సహించే సంఘముగా మనం ఉండకూడదు. If he refuses to trust Jesus Christ, ఒకవేళ ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటానికి తృణీకరిస్తే, after coming to a church service multiple times, ఆయన ఎన్నిసార్లు దేవుని మందిరంలో ఆరాధనకు వస్తున్నప్పటికీ, it is not the church's part to entertain that person. ఆ యొక్క వ్యక్తిని ఏదో ఆనందింపజేసేటువంటి సంఘముగా స్థానిక సంఘం ఉండటానికి వీల్లేదు. Christians think that we must be tolerant. క్రైస్తవులు అనుకుంటారు మనం అన్నిటినీ సహించుకుంటూ వెళ్ళిపోవాలి అని మనం అనుకుంటాం. If that man is coming to church but refuses to trust Jesus Christ, ఒకవేళ ఒక వ్యక్తి అలాగున దేవుని మందిరానికి క్రమంగా వస్తూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి అతడు అంగీకరించకుండా తృణీకరిస్తుంటే, his motives are wrong. అతని ఉద్దేశాలు సరైనటువంటివి కానే కాదు. Even if we do not know his motives and we don't know his motives, ఒకవేళ ఆయన ఉద్దేశాలు మనకు తెలియకపోయినప్పటికీ, it is not right for him to come because there is something not right about his coming to church. అతను క్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా మందిరానికి రావటంలో అది సరైన పద్ధతి కానే కాదు. Because if a man doesn't use his will to put his faith in Jesus Christ, ఎందుకంటే ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటానికి తన ఇష్టాన్ని చూపకపోతే, no matter how many times he comes to church, it's a waste. అతను ఎన్ని మార్లు దేవుని మందిరానికి వచ్చినా అతను రావటం వ్యర్థమే. But the problem with today's churches is that they want numbers. అయితే నేటి దినాల్లో సంఘాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే సంఘాలకు సంఖ్య కావాలి. So it doesn't matter if a person is saved or unsaved. ఆ వ్యక్తి రక్షించబడ్డాడా రక్షించబడలేదా అనవసరం. As long as he comes to church, they are happy with it.
వాళ్ళు సంఘానికి అధిక సంఖ్యలో వస్తున్నంత కాలం సంఘం సంతోషంగా ఉంటున్నది నేటి దినాల్లో. They have a very pious excuse or alibi to Mari- allow that person to come. ఆ వ్యక్తులను అనుమతించడానికి, వారిని అంగీకరించడానికి చాలా అనుకూలమైనటువంటి మాటలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. They say, oh, should we not show them the love of Jesus Christ వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, ఇదిగో అలాంటి వారికి మనం దేవుని ప్రేమను చూపకూడదా, so that they can get saved? అలా ప్రేమను చూపిస్తుంటుండగా ఏదో ఒక రోజు రక్షించబడతారు కదా. You see, Christians don't realize this. క్రైస్తవులు ఈ విషయాన్ని వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. If they do not accept the love of God in the person of Jesus Christ, యేసుక్రీస్తునందు వారు క్రీస్తు యొక్క ప్రేమను వారి జీవితంలో అంగీకరించకపోతే, they will not accept your love either. వారు నీ ప్రేమను, దేవుని ప్రేమని అంగీకరించకపోతే నీవు చూపించే ప్రేమను ఎలా అంగీకరిస్తారు? So you see, there is a limit to allowing such a person to come. కనుక అలాగూ మరి ఎన్ని మార్లు వచ్చినా రక్షింపబడకుండా మందిరానికి వచ్చే వ్యక్తి విషయంలో మనం కొన్ని అవధులు కలిగి ఉండాలి. And this church, the church of Ephesus, did not bear with such evil. అయితే మనం చదువుతున్నటువంటి ఎఫెసీ సంఘం కూడా అలాంటి వ్యక్తులను మందిరంలో సహించడానికి ఇష్టపడటం లేదు. You see, it does not say that they did not bear with wickedness. అంటే మరి వాళ్ళు దుష్టత్వమును సహించటం లేదు అన్నటువంటి మాట కాకుండా, But it says, thou canst not bear them which are evil. దుష్టులను సహించటం లేదని చెప్తున్నారు. It did not say, oh, we love you with the love of Jesus Christ and all that stuff. మరి యేసుక్రీస్తు యొక్క ప్రేమతో మేము ప్రేమిస్తున్నాము ఇట్లాంటి మాటలు ఏమో వాళ్ళు చెప్పట్లేదు. Oh, you still come, it's okay. మీరు ఎలా ఉన్నా పర్లేదు, మీరు రండి దేవుని మందిరానికి అని చెప్పట్లేదు. The problem with many Christians is, చాలా మంది క్రైస్తవులతో ఉన్న సమస్య ఏంటంటే, they think salvation is a process. మరి రక్షణ అనేటువంటిది ఇది కొనసాగుతూ ఉన్నటువంటి కార్యం అనుకుంటారు. They think it's a process in which at some point the person will get saved. రక్షణ అనేది ఒక ప్రాసెస్ గనుక అతను వస్తుండగా ఏదో ఒక సమయంలో రక్షించబడతాడులే అనుకుంటారు. No, it's not. The Bible doesn't say that at all. దేవుని వాక్యం అలాగే ఎక్కడా చెప్పట్లేదండి. You know, in 1 Corinthians there is a mistranslation in most English Bibles and in the Telugu Bible మొదటి as కొరింథీ well. పత్రికలో ఇంగ్లీష్ మరియు తెలుగు బైబిల్లో కొంచెం తర్జుమా చేయటంలో పొరపాటు జరిగింది. It says there, but unto us who are being saved. మరి రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి ఉన్నదని రాయబడినది. That's not the right translation. అది సరైనటువంటి తర్జుమా కాదు. But to us who are saved, it is the power of God unto salvation. రక్షింపబడిన మనకు అది దేవుని శక్తి ఉన్నది అని వ్రాయబడాలి. Salvation is never a process in the Bible. రక్షణ అనేటువంటిది అది ఒక కొనసాగుతున్నటువంటి కార్యం కాదండి. You either get saved or you don't. నువ్వు రక్షించబడ్డావా లేదా అంతే. I am getting saved is nonsense. నేను రక్షించబడుతున్నాను అని అంటే అది పిచ్చి మాట. I hear Christians saying this many times. చాలా మంది క్రైస్తవులు ఈ విధంగా ఎన్నో మార్లు చెప్పటం నేను విన్నాను. They say, oh, he's slowly coming into salvation. ఆయన మెల్లమెల్లగా రక్షణలోకి వస్తున్నాడండి అంటారు. What does that mean? దాని అర్థం ఏంటి? It's meaningless. దానిలో ఎటువంటి అర్థం లేదండి. There is no such thing as slowly coming into ఆ salvation. వ్యక్తి మెల్లమెల్లగా రక్షణలోకి వస్తున్నాడన్న మాట ఎక్కడా లేదు. Do you see that in the Bible? పరిశుద్ధ గ్రంథంలో ఎప్పుడైనా చూసామా? Do you see anybody getting saved like that in the book of Acts? పరిశుద్ధ గ్రంథంలో రక్షించబడిన వారు ఎవరైనా మెల్లమెల్లగా రక్షణలోకి వచ్చినట్లుగా చూసామా? No, they get saved వారు రక్షించబడ్డారు. in a moment. వారు ఆ క్షణంలోనే రక్షించబడ్డారు. The moment they put their faith in Jesus Christ. ఏ క్షణమందైతే వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో ఆ క్షణంలోనే వారు రక్షించబడ్డారు. You see, salvation is made very simple by God. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ అనేటువంటిది చాలా సులభంగా ప్రజలకు అందుబాటులో దేవుడు తీసుకుని వచ్చాడు. And it is so simple a child can understand it. ఎంత సులభం అంటే ఒక చిన్న పిల్లవాడు కూడా రక్షణను గురించి సులభంగా అర్థం చేసుకోగలడు. Christians have complicated it. అయితే పిల్లలు అర్థం చేసుకోగలుగుతున్నారు కానీ క్రైస్తవులు దాన్ని అర్థం చేసుకోలేక దాన్ని కాంప్లికేటెడ్ గా మార్చేస్తున్నారు. And they make it very difficult for people to get saved. ప్రజలు అంగీకరించి రక్షణలో రావటానికి అదొక కష్టతరమైనటువంటి దానిగా దేవుని బిడ్డలే తయారు చేస్తున్నారు. I don't want to get too deep into that, but you must understand that salvation is very simple. ఆ విషయంలోనికి నేను లోతుగా వెళ్ళాలని ఇష్టపడట్లేదు కానీ మనం గుర్తుంచుకోవలసిన ప్రాముఖ్య విషయం,
రక్షణ కష్టతరమైనది కాదు, సులభంగా ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చేయచ్చు. So if a person is not trusting Jesus Christ as his savior, ఒకవేళ ఒక వ్యక్తి యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా విశ్వసించకపోతే, it's not because he doesn't understand. అంటే అతను అర్థం చేసుకోక నమ్మట్లేదని కాదు. It's not because the Holy Spirit has not convicted him. లేక పరిశుద్ధాత్ముడు అతన్ని ఇంకా ఒప్పింప చేయలేదు అంటానికి వీల్లేదు. The moment the gospel is preached, the Holy Spirit throws light on the gospel in the mind of that ఎప్పుడైతే person. ఒక వ్యక్తికి సువార్త ప్రకటిస్తావో ఆ క్షణంలోనే పరిశుద్ధాత్ముడు వింటున్న వ్యక్తి హృదయంలో వెలుగును కలగజేస్తాడు. But if that person's heart is hardened, ఒకవేళ దేవుడు వెలుగు కలగజేసినప్పటికీ ఆ వ్యక్తి హృదయం కఠినపరచబడి ఉంటే, he will refuse to trust Jesus అతను Christ. క్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి తృణీకరిస్తాడు. It's not a great mathematical formula that they have to solve. ఏదో పెద్ద ఒక లెక్కలాగా ఉండదండి, అది వారు సాల్వ్ చేసేటువంటి లెక్కలాగా ఉండదు. It's simple. You trust Jesus Christ as your savior. రక్షణ చాలా సులభమైనటువంటిది. ఒక వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, ఆ వ్యక్తి రక్షణలోకి వచ్చేస్తాడు. All he has to know is that he's a sinner and that Christ is the savior. ఆ వ్యక్తి తెలుసుకోవాల్సిందల్లా ఒకటే, నేను పాపిని, యేసుక్రీస్తు మాత్రమే రక్షకుడని గుర్తెరగాలి. That he died for my sins, was buried and rose up again. ఆయన నా పాపముల కొరకు కల్వరి శిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మరలా తిరిగి లేచాడు. What is so difficult to understand that? ఈ మాటలను అర్థం చేసుకోవటంలో ఏమైనా కష్టం ఉందంటారా? You either believe or you don't. నువ్వు విశ్వసిస్తావా విశ్వసించవా అంతే. So when people don't believe such a simple gospel, ఆ సులభతరమైనటువంటి సువార్తను ప్రజలు ఎప్పుడైతే నమ్మరో, and still keep coming to the local church, ఒకవేళ ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఇంకా మందిరానికి వస్తూనే ఉండి, they are considered unsaved people even though they are coming to church. వారు ఎన్ని రోజులుగా మందిరానికి వస్తున్నా ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే వారు రక్షింపబడిన వారు కానే కాదు. And because they are not saved, వారు రక్షించబడలేదు గనుక they are evil in God's eyes. వారు దేవుని దృష్టిలో మరి దుష్టత్వంలో ఉన్నారు. And therefore we should not bear with them. కాబట్టి ఆ విధమైనటువంటి దుష్టులను మనం సహించడానికి వీల్లేదు. A local church should never look for numbers. స్థానిక సంఘం ఎప్పుడు కూడా పెద్ద సంఖ్య కొరకు చూడకూడదు. As soon as you go for numbers, you compromise on the truth. నీవు సంఖ్య విషయంలో నీవు సమ్మతించి ముందుకు వెళ్ళిపోతే మరి నీవు మిగతా అన్ని విషయాల్లో నువ్వు కాంప్రమైజ్ అయిపోతూ ఉంటావు. And truth will not matter to you anymore. సత్యం ఇక నీ జీవితంలో ఏమాత్రం విలువగా అనిపించదు. Look at 1 Corinthians chapter 5 verses 1 and 2. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్యజనుల్లోనైనను జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. You see, there was a problem in the Corinthian church. ఇక్కడ కొరింథీ సంఘంలో ఒక పెద్ద సమస్య ఉన్నది. A born again Christian committed this unspeakable sin. ఒక తిరిగి జన్మించినటువంటి క్రైస్తవుడు నోటితో చెప్పలేని పాపాన్ని చేశాడు. And Paul says you must kick him out. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అట్టి వాణ్ణి మీరు మందిరంలో నుండి బయటికి వెలివేయాలి. Look at verse 6. 6వ వచనం చూడండి. 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? If a saved man is considered leaven that leaveneth the whole lump, మరి ఒకవేళ a saved man is considered leaven. మరి రక్షించబడినటువంటి వాడు పులిసిన వాడిగా గుర్తించగలిగితే, how would an unsaved man fit into a congregation? మరి రక్షింపబడిన వాడే పులిసిన పిండితో పోలిస్తే అసలు రక్షణలోనికి రాని వాడిని ఇంకా దేనితో పోల్చగలం? The Bible says, what fellowship hath light with darkness? వెలుగుకు చీకటికి ఏమి సంబంధం అని అంటున్నాడు. What communion hath Christ with Belial? క్రీస్తుకి బెలియాలుకు ఏమి సంబంధం? There is no connection. ఈ రెండిటికి ఏమాత్రం సంబంధం లేదు. Do not be unequally yoked with unbelievers. అన్యజనులతో ఏకమై మీరు ఉండకూడదని దేవుడు అంటున్నాడు. So you see, an unsaved man, if he continues to be unsaved, should not be welcome in the local church. రక్షించబడనటువంటి వాడు రక్షించబడకుండా ఇంకా అలాగే వస్తున్నాడంటే అట్టి వారిని మనం సహించడానికి వీల్లేదు. When Christians allow that, క్రైస్తవులు వాటిని అనుమతిస్తున్నప్పుడు it is a false love అది అబద్ధపు ప్రేమ and a false tolerance. అబద్ధపు ప్రేమ, అబద్ధపు సహనమని మనకు
అర్థం అవ్వాలి. It is not given to us by the Lord. అది దేవుని చేత మనకి ఇవ్వబడినటువంటిది కాదండి. So you see, it says, how thou canst not bear them which are evil. నీవు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుదునని అంటున్నాడు. And then he says in Revelation 2:2, ఆ తర్వాత ప్రకటన 2:2లో అంటాడు, and thou hast tried them which say they are apostles and are not, and hast found them liars. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివని ఎరుగుదుము. This is something that would really put a lot of churches to shame. ఈ మాట అనేక సంఘాలు సిగ్గుపడేటువంటి విధముగా ఉంటున్నటువంటి మాట. This Ephesian church, ఈ ఎఫెసీ సంఘము has tried them which say they are apostles. మరి అపోస్తలులమని చెప్పుకుంటున్నటువంటి వారిని వారు సహించలేదు, వెళ్ళగొట్టారు. They tried them, they judged them. వారు అపోస్తలులని చెప్పుకోవడానికి తాము తీర్పు తీర్చుకుంటున్నారు. And they found out by judging these people that they are not apostles but liars. మరి వీరు నిజమైన అపోస్తలులు కాదు, వీరు అబద్ధికులు అన్నటువంటి సత్యాన్ని ఎఫెసీ సంఘం గ్రహించగలిగింది. They are like the Bereans. వాళ్ళు బెలయేలుల వలె ఉన్నారు. They are like the Berean church. ఎఫెసీ సంఘం ఏ సంఘంలా ఉందంటే బెరియా సంఘం వలె ఉన్నది. Remember the Bereans? When Paul preached to them, they searched the scriptures. అపోస్తల కార్యంలో మనం చూసాం కదా, బెరియా సంఘం ఏ విధంగా ఉన్నదంట, పౌలు చెప్తున్నటువంటివి లేఖనాల్లో అలా ఉందో లేదో పరీక్షిస్తున్నారంట. They tried Paul's preaching. అపోస్తలుడైన పౌలు ప్రసంగాలను కూడా వారు పరీక్షించారు. And the Ephesian church did the same thing. ఎఫెసీ సంఘం కూడా బెరియా సంఘం వలె వచ్చినటువంటి అపోస్తలులను పరీక్షించారు. It was a judging church. అది మరి ఏది న్యాయమో అన్యాయమో తీర్పు తీర్చేటువంటి సంఘముగా ఉన్నది. Now remember, we said that the Bible, every verse in the Bible should be applied in 3 ways. పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వచనము 3 విధాలుగా మనం అన్వయించుకోవాలని గడిచిన వారం కూడా నేర్చుకున్నాం. Historically, ఒకటి ఎలా అన్వయించుకోవాలి, చారిత్రాత్మకంగా, spiritually or doctrinally first, మరి ఒకటి చారిత్రాత్మకంగా, రెండవది సిద్ధాంతపరంగా, and then of course spiritually or devotionally. మూడవది ఆత్మీయంగా మనం అన్వయించుకోవాలి. Historically, such kind of people really entered the Ephesian church in the days of John. మరి చారిత్రాత్మకంగా మనం అన్వయించుకుంటే ఈ విధమైనటువంటి అపోస్తలులని చెప్పుకునేటువంటి వారు యోహాను కాలంలో సంఘంలో ప్రవేశించారు. That's why you read in the epistles of John, అందుకొరకే యోహాను రాసినటువంటి పత్రికలను కనుక మనం చదివినట్లయితే you see that he talks a lot about false teachers. ఆయన అబద్ధ బోధకుల గురించి తను రాసినటువంటి పత్రికల్లో మాట్లాడుతూ ఉంటాడు. So the first church is the Ephesian church. కాబట్టి మొట్టమొదటి సంఘం ఏ సంఘం అంట? ఎఫెసీ సంఘం. Here historically, మనం అన్వయించుకున్నప్పుడు ఇక్కడ చారిత్రాత్మకంగా there were such people in that church. ఆ కాలంలో అంటే యోహాను ఉన్నటువంటి కాలంలో ఇలాంటి వ్యక్తులు సంఘంలోనికి వచ్చారు. And there will be such people here in the tribulation once again. మరి శ్రమల కాలంలో కూడా ఇలాంటి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఖచ్చితంగా ఉంటారు. These are false apostles and liars. వీరందరూ అబద్ధ అపోస్తలులు, అబద్ధ బోధకులు. You see, all the apostles except John were dead at that point. మరి యోహాను తప్ప అప్పటికి ఉన్నటువంటి అపోస్తలులు అందరూ కూడా చనిపోయారు. But these people came and claimed apostolic succession. మరి వీళ్ళేమన్నారంటే ఈ అపోస్తలత్వమును మాకు కూడా ఇవ్వబడింది అని చెప్పుకుంటూ అపోస్తలులమని చలామణి అవుతున్నటువంటి వారు. You see, this is the whole church age. చూడండి, ఇదంతా కూడా సంఘపు యుగం, సంఘ కాలం. And throughout this church age there are false apostles. మరి ఈ సంఘకాలం అంతా, ఈ 2000 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంఘకాలం అంతా అబద్ధ అపోస్తలులు చాలా మంది వచ్చారు. They call it apostolic succession. వారు అపోస్తలత్వమును కొనసాగించే వారమని చెప్పుకుంటూ వచ్చినటువంటి వారు. Is there such a thing as apostolic succession? ఈ అపోస్తలత్వము కొనసాగుతున్నటువంటి మాట మనకి ఎక్కడైనా ఉన్నదా? They say Peter was the first pope. మరి Peter was the first pope. పేతురు మొట్టమొదటి స్థానంలో అపోస్తలత్వంలో ఉన్నాడు. And then after him, since he died in Rome, అతను రోమాలో చనిపోయాడు కాబట్టి the pastor or bishop who became the leader after Peter, మరి పేతురు తర్వాత ఏ బిషప్ అయితే మరి నాయకుడు అయ్యాడో, became the second pope. అతను మరి రెండవ పోపుగా అయ్యాడు. And then the one after him, and so on.
అతని తర్వాత ఇంకొక పోపు, అతని తర్వాత ఇంకొక పోపు అలాగ వస్తున్నారు. Till today you have these false apostles and they call themselves Pope. మరి ఈ అబద్ధ అపోస్తలులు నేటి దినాల్లో ఏమని పిలువబడుతున్నారంటే పోపులుగా పిలువబడుతున్నారు. The first thing is Peter did not die in Rome at all. మొట్టమొదటిగా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే అపోస్తలుడైన పేతురు రోమాలో చనిపోలేదు. In all probability he never went to Rome. మరి అన్ని అనుకూలతలు మనం పరిశీలన చేసి చూస్తే అసలు ఆయన రోమాకే వెళ్ళలేదు. He died in Babylon. ఆయన బబులోన్లో చనిపోయాడు. He never went to Rome. పేతురు తన పరిచర్యలో ఎప్పుడు కూడా రోమాకు వెళ్ళలేదండి. So he never handed down the apostleship to anybody else. పేతురు తాను చనిపోకముందు అపోస్తలత్వాన్ని మరి ఎవ్వరికీ ఆయన అప్పగించినటువంటి వాడు కానే కాదు. They will go to Matthew 16 to say that Jesus gave him the keys to the kingdom. మరి కొంతమంది దాన్ని రుజువుపరచుకోవడానికి ఎక్కడికి వెళ్తారంటే మత్తయి 16లో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఇదిగో తాళపు చెవులు పేతురుకి ఇచ్చాడు కదా, And so he passed it down to somebody else. కాబట్టి ఆయన అధికారాన్ని పేతురు మరొకరికి ఆయన ట్రాన్స్ఫర్ చేశాడని అంటుంటారు. The Bible doesn't say that. దేవుని వాక్యం అలా ఎక్కడ చెప్పట్లేదండి. It's a lie. అది పూర్తిగా అబద్ధం. So you have these false apostles for 2000 years almost in the Roman Catholic Church. కాబట్టి రోమన్ కేథోలిక్ సంఘములో 2000 సంవత్సరాలుగా ఈ అబద్ధపు అపోస్తలులు కొనసాగుతూనే వచ్చారు. But there are false apostles even in the Protestant church. మరి ప్రొటెస్టెంట్ సంఘాల్లో కూడా మరి అబద్ధ అపోస్తలులు అనేక మంది వచ్చారు. So you have to understand that there is no such thing as apostolic succession. మరి అపోస్తలికత్వం కొనసాగే విధానం ఉన్నదని మనం నమ్మటానికి వీల్లేదు. And I will show that to you from the Bible. అది పరిశుద్ధ గ్రంథంలో నుండే నేను మీకు చూపిస్తాను. But remember, this is going to happen once again in the tribulation. ఈ అబద్ధ అపోస్తలత్వము మరొకసారి ఎప్పుడు జరగబోతున్నదనంటే శ్రమల కాలంలో కూడా ఈ అబద్ధ అపోస్తలులు రాబోతున్నారు. They will come because apostles are mainly for Israel. మరి అపోస్తలులు ప్రాముఖ్యంగా ఎవరి కొరకు దేవుడు ఇచ్చాడంటే ఇశ్రాయేలుల కొరకు ఇచ్చాడు గనుక మేమే అపోస్తలులమని మరలా ఇశ్రాయేలు దగ్గరికి అబద్ధ అపోస్తలులు వస్తారు. They will come and try to deceive Israel into believing in them and through them to believe in the Antichrist. మరి మేమే నిజమైన అపోస్తలులమని నమ్మునట్లుగా వారు ఇశ్రాయేలు ప్రజల్ని మోసం చేస్తారు. అదే విధంగా వారు మరి క్రీస్తు విరోధిని నమ్మునట్లుగా చేస్తారు. Look at Matthew 24 మత్తయి సువార్త 24లోకి ఒకసారి మనకు అర్థమవుతుంది. and verse 4. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. Jesus is talking to Jews in the tribulation. యేసుక్రీస్తు ప్రభువారు మరి శ్రమల కాలంలో ఉండబోతున్నటువంటి యూదులతో మాట్లాడుతున్న మాట. See that no man deceive you. మరి ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. Because there will arise many who will try to deceive Israel. అనేకులు ఇశ్రాయేలును మోసపరచడానికి లేస్తారని చెప్తున్నాడు. Look at verse 11. 11వ వచనం దయచేసి చూడండి. అనేక అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. Many false prophets shall arise. అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు. Look at 2 Peter chapter 2. 2 పేతురు 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. verses 1 to 3. 2 పేతురు 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు లేఖనంలోని మనం చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయం రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. There will be false prophets among you. మరి మీ మధ్య అబద్ధ ప్రవక్తలు ఖచ్చితంగా వస్తారు. So the tribulation begins with a great deception. శ్రమల కాలం గొప్ప మోసముతో ఆరంభమవుతుంది. And many false prophets and false apostles will come up. ఈ కాలంలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు అబద్ధ అపోస్తలులు బయలుదేరుతారు. And they will first target Israel. వారు మొట్టమొదటిగా ఎవరిని టార్గెట్ చేస్తారంటే ఇశ్రాయేలుని టార్గెట్ చేస్తారు. But you see, there is a caution here for the church. అయితే దేవుడు ఇక్కడ సంఘానికి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. That this is not just in the past and in the future. ఇది కేవలం మరి గతంలో అదే విధంగా భవిష్యత్తులో మాత్రమే ఉండినటువంటిది కాదు. It is something that happens today.
ఇది నేటి దినాల్లో కూడా జరుగుతున్నటువంటి కార్యమే. Now the problem with Christians is అయితే నేటి దినాల్లో ఉన్నటువంటి క్రైస్తవుల సమస్య ఏంటంటే they have a false doctrine among them. మరి దేవుని బిడ్డలైనటువంటి వారిలో ఒక అబద్ధపు సిద్ధాంతాన్ని కలగజేసుకున్నారు. You see, this church of Ephesus was a judgmental church. ఎఫెసీ సంఘం ఏ విధంగా ఉంది? ఏ వ్యక్తి ఎలాగున్నాడో తీర్పు చెప్పే విధముగా ఉన్నది. Christians think that it is unspiritual and unbiblical to judge. మరి ఒక వ్యక్తిని పరీక్షించి తీర్పు తీర్చటం అది వాక్యానుసారం కాదు అని మనం చాలాసార్లు అనుకుంటాం. So the world has this philosophy. లోకము ఈ విధమైనటువంటి తత్వాన్ని కలిగి ఉన్నది. It says, who are you to judge me? లోకం కూడా ఏమంటదంటే నాకు తీర్పు తీర్చడానికి నువ్వెవడివి అని లోకం అంటది. And the church says, oh, we should not judge anybody. సంఘం కూడా ఏమంటదంటే అమ్మో మనం ఎవరిని తీర్పు తీర్చకూడదు. Look at the Gospel of Matthew chapter 7. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోనికి ఒకసారి వెళ్దాం. Verse 1. మత్తయి సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. So they will catch this verse. కాబట్టి ఈ వచనాన్ని విశ్వాసులు తీసుకుంటారు. And then there are some other verses in Romans chapter 14. మరికొన్ని వచనాలు రోమా 14వ అధ్యాయంలో తీసుకుంటారు. And they will take all these verses and try to show you that you cannot judge. ఈ వచనాలన్నీ తీసుకుని వాళ్ళు ఏమని చెప్తారంటే మనం ఎవరికి తీర్పు తీర్చకూడదు అని చెప్తూ ఉంటారు. So who are you to judge whether he's an apostle or not? అతను అపోస్తలుడో కాదో తీర్పు తీర్చడానికి నువ్వెవడివి అని అంటారు. Who are you to judge whether he's a good teacher or a false teacher? ఆయన మంచి బోధకుడో కాదో తీర్పు తీర్చడానికి నువ్వెవడివి అని అంటూ ఉంటారు. Judge not that ye be not judged. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. But you see, there is a problem. అయితే ఇక్కడ ఒక సమస్య మనం The గుర్తెరగాలి. problem is that they do not look at the context of these verses. అయితే మనం ఈ వచనాలను అర్థం చేసుకున్నప్పుడు ఆ నేపథ్యాన్ని మనం సరిగా గ్రహించటం లేదు. When you understand the context, ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ నేపథ్యాన్ని మనం గ్రహిస్తే the Lord Jesus Christ or the apostles are talking about an unjust judgment. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ వేటిని గురించి మాట్లాడుతున్నాడనంటే మరి అన్యాయమైనటువంటి తీర్పును గురించి మాట్లాడుతున్నాడు. It is unjust judgment that we should not give. మరి A wrong judgment. మనము తప్పుడు తీర్పు తీర్చకూడదు అని చెప్తున్నాడు. Our judgment must be righteous. మన యొక్క తీర్పు న్యాయ సంబంధమైనదై ఉండాలి. Our judgment must be true. మనం ఇచ్చేటువంటి తీర్పు సత్యముతో కూడినటువంటిదై ఉండాలి. It should not be biased. అది ఏదో ప్రజలకు అనుకూలంగా మాట్లాడేటువంటిదిగా ఉండకూడదు. You say he's wrong because you don't personally like him. నీకు వ్యక్తిగతంగా అతని ఇష్టం లేదు కాబట్టి అతడు ఏది చేసినా కరెక్ట్ కాదని తీర్పు తీర్చకూడదు. So that is unjust, unrighteous అది judgment. అన్యాయముగా తీర్పు తీర్చడం అని అర్థం. But the Bible says we must judge righteously. దేవుని వాక్యం అంటుంది మనం న్యాయబద్ధమైనటువంటి తీర్పు తీర్చే వారముగా ఉండాలి. And we are called to judge according to this book. మనం ఏ విధంగా తీర్పు తీర్చాలి? పరిశుద్ధ గ్రంథాన్ని ఆధారం చేసుకొని మనం తీర్పు తీర్చాలి. Anything that doesn't match this book or go along with this book ఆ వ్యక్తి మాట్లాడేది చేసేది దేవుని వాక్యానికి అనుకూలముగా లేకపోతే must be మనం rejected. తీర్పు తీర్చాలి. You see, you're certainly called not to judge certain things. మనము ఆ విధమైనటువంటి తీర్పు తీర్చడానికి పిలువబడలేదు. Now there are certain things we should not judge. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే మనం కొన్ని విషయాల్లో తీర్పు తీర్చకూడదని బైబిల్ చెప్తుంది. For example, you should not judge what you don't know. మొట్టమొదటిగా నీకు తెలియని దాని గురించి నువ్వు తీర్పు తీర్చకూడదు. Don't judge somebody's motives because you don't know their motives. వారి ఉద్దేశాలు ఏంటో నీకు తెలియదు గనుక వారు చేస్తున్నటువంటి పని తప్పు అని నువ్వు సులభంగా తీర్పు తీర్చడానికి You వీల్లేదు. don't know somebody's heart, so don't be very quick to judge. అతని ఎదుటివాని హృదయం నీకేంటో తెలియదు గనుక తీర్పు తీర్చడానికి తొందరపడకూడదు. Now this is important. Don't judge somebody's salvation. మరి మూడవది ప్రాముఖ్యమైనది, ఎదుటివారి రక్షణను గురించి నీవెప్పుడు తీర్పు తీర్చకూడదు. Christians are very quick to judge and say, oh, he's not a saved fellow. క్రైస్తవులు తీర్పు తీర్చడంలో చాలా త్వరపడతారు. ఈ వ్యక్తి రక్షణ పొందలేదండి అని అనేస్తారు. If that person does not live up to their standard of holiness, అంటే వీరు అనుకున్నటువంటి పరిశుద్ధతకు సమానముగా అవతలి వ్యక్తి జీవించట్లేదని తెలుసుకున్నప్పుడు they'll say he's not saved. వాడు రక్షించబడలేదు అని ఈజీగా చెప్పేస్తారు. So what is the standard of judgment? అయితే తీర్పు తీర్చడానికి ఉన్నటువంటి ఆ స్థాయి ఏంటి? Their own standard. అంటే నేను ఏదనుకున్నానో అదే కరెక్ట్ అన్నట్టుగా తీర్పు తీరుస్తారు. Their life becomes the standard. మరి అక్కడ వారు అనుకున్న దాని ప్రకారమే ఎదుటి వారిని తీర్పు తీరుస్తారు. Because he's not living like I do,
నేను జీవించినట్టుగా అతడు జీవించట్లేదు కాబట్టి he is not saved. ఆయన రక్షణ పొందలేదు. Because he's committed those sins which I don't commit, నేను ఫలానా పాపం చేయలేదు కానీ ఫలానా పాపం అతను చేశాడు కాబట్టి అతనికి రక్షణ లేదు. that is self-righteousness. అది స్వనీతితో కూడినటువంటి తీర్పు. That is a pharisaical spirit. అది A Pharisee, like the మరి Pharisees. పరిసయ్యులు ఉన్నటువంటి కలిగినటువంటి ఆత్మ అది. That's not the Lord's spirit. అది దేవుని యొక్క ఆత్మ కాదండి. We don't judge anybody's salvation. మనం ఏ వ్యక్తి యొక్క రక్షణను తీర్పు తీర్చడానికి వీల్లేదు. Yes, when we see certain things in a person who claims to be a Christian, రక్షించబడ్డాను అని చెప్పుకున్నటువంటి ఒక క్రైస్తవుడి జీవితంలో కొన్ని కార్యాలు మనం చూసినప్పుడు we may think, oh, maybe he's saved. అతను రక్షించబడ్డాడు అని మనం అనుకుంటూ ఉంటాం. But we can never be sure. అయితే అతను రక్షించబడ్డాడా లేదా నిశ్చయముగా మనం చెప్పలేం. We can only say by what we see. మనం ఏమి చూస్తున్నామో దాన్ని బట్టి మాత్రమే నువ్వు చెప్పగలం. But the other side is, కానీ అవతల వైపు కోణంలో even when a person commits some heinous sins, ఒకవేళ ఒక వ్యక్తికి భయంకరమైన పాపంలో పడిపోయినా you don't conclude him as an unsaved person. అతను రక్షించబడలేదు అని నువ్వు కంక్లూజన్ రావడానికి వీల్లేదు. If he says, I'm saved by faith in Jesus Christ, you have to take him at his word. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను అని ఆ వ్యక్తి సాక్ష్యం ఇస్తే అది నువ్వు నమ్మాల్సిందే. Because it's between him and the Lord. ఎందుకంటే అది ఆయనకు ఆయన దేవునికి మధ్య ఉన్నటువంటి విషయం. The standard is not you and your life. మరి నీవు నీ స్థాయిని బట్టి తీర్పు తీర్చడానికి వీల్లేదు. You have to judge according to God's standard. నీవు దేవుని యొక్క స్టాండర్డ్ ని బట్టి ఎదుటి వ్యక్తిని మనం తీర్పు తీర్చాలి. God's standard is salvation is by faith alone in Christ alone. దేవుని స్టాండర్డ్ ఏంటండి? రక్షణ కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం. Nothing else. ఇంకా వేరే ఏ విషయంలో రక్షణ లేదు. So when a person says, I'm saved, ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి నేను రక్షించబడ్డానని చెప్పాడు అనుకోండి, you have to take him at his word. మనం ఆయన మాటను నమ్మవలసిందే. You don't have to sit and judge and see whether this fellow is really saved or not. మనం అక్కడ కూర్చొని నిజంగా ఇతని రక్షణ వచ్చిందా లేదా అని పరీక్షించడానికి మనకు వీల్లేదు. The thing that you must keep in mind is this. నీవు నీ మనసులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, You are not the standard. మరి నీ స్టాండర్డ్ ప్రకారం కాదు. You see, the person who sinned in 1 Corinthians 5 that we have just read earlier మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో ఆ జారత్వంలో ఉన్న వ్యక్తి పాపాన్ని గురించి మనం చదివాం. was a born again Christian. అతను అన్యుడు కాదు, రక్షించబడినటువంటి విశ్వాసి. And yet he committed such a horrible sin. అయినప్పటికీ భయంకరమైన పాపంలో పడిపోయాడు. So how do you know if he's saved or not? అతను రక్షించబడ్డాడో లేదో నీకెలా తెలుస్తుంది? So that's why we should not judge. అందుకొరకు మనం ఒక వ్యక్తిని తీర్పు తీర్చకూడదు. But you see, we are commanded to judge certain things. అయితే కొన్ని విషయాల్లో దేవుని బిడ్డలమైన తీర్పు తీర్చటానికి మనం అనుమతించబడ్డాం. We have to judge doctrine. మనం ఎలా తీర్పు తీర్చాలంటే సిద్ధాంతపరమైనటువంటి విషయాల్లో మనం తీర్పు తీర్చాలి. When somebody is teaching doctrine like me, you must judge that doctrine. మరి నాకు వలె ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని బోధిస్తున్నప్పుడు ఇది కరెక్టా కాదా అని నువ్వు తీర్పు తీర్చవచ్చు. You can judge somebody's conduct, the way they behave. ఒక వ్యక్తి తను వ్యవహరించేటువంటి ప్రవర్తనను మనం తీర్పు తీర్చవచ్చు. We can judge the fruit that somebody produces. ఒక వ్యక్తి తన జీవితంలో ఫలాలను చూసి మనం ఆ వ్యక్తిని తీర్పు తీర్చవచ్చు. Is it biblical, his fruit, or not? అతను కలిగి ఉన్నటువంటి ఫలాలు వాక్యానుసారమైనయా, వాక్యానికి వెలుపట ఉన్నాయా నువ్వు తీర్పు తీర్చవచ్చు. You can judge somebody's public behavior. ఒక వ్యక్తి ప్రజల మధ్య అతను ఏ విధంగా వ్యవహరిస్తున్నాడో దాన్ని మనం తీర్పు తీర్చవచ్చు. Look at John chapter 7 and verse 24. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలోనికి ఒకసారి రండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 24వ వచనం, వెలిచూపును బట్టి తీర్పు తీర్చగా న్యాయమైన తీర్పు తీర్చుడా నేను. The same Jesus who said, judge not that ye be not judged, మరి ఇదిగో తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదని చెప్పినటువంటి ఆ ప్రభువే is saying, judge righteous judgment. న్యాయమైన తీర్పు తీర్చుడని ప్రభువే చెప్తున్నాడు. So now is the Lord contradicting himself? అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధ ఆయనే వ్యతిరేకంగా చెప్పుకుంటున్నాడా? No. కాదండి. You see, he says, judge righteously. న్యాయమైన తీర్పు తీర్చుడి. I'll explain that, but look at Luke chapter 12 and verse 57. లూకాసు వార్త 12వ అధ్యాయం 57వ వచనం ఒకసారి చూద్దాం. ఏది న్యాయమో మీ అంతటా మీరు విమర్శింపనేలా, వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నీవు వెళ్ళుచుండగా
అతని చేతి నుండి తప్పించుకున్నటకు త్రోవలోనే ప్రయత్నం చేయము, లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి వద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతులకు అప్పగించును. Even of yourselves judge ye not what is right, he says. మరి ఏది న్యాయమో నీ అంతటి నీవే తీర్పు తీర్చకూడదని అంటున్నాడు. Can't you do such a simple thing, he says. ఆ విధమైనటువంటి సులభమైన పని నువ్వు చేయకూడదా? You should. నీవు చేయాలి. He says you must judge righteously and you must judge to see what is right and what is wrong. నీవు న్యాయముగా తీర్పు తీర్చాలి, ఏది మంచో ఏది కాదో గ్రహించినట్లుగా నువ్వు తీర్పు తీర్చాలి. But when Jesus says do not judge, యేసుక్రీస్తు ప్రభువారు తీర్పు తీర్చకడని మత్తయి 7వ అధ్యాయంలో చెప్పిన మాట, he is talking about those who judge with the pharisaical spirit. పరిసయ్యుల ఆత్మ ప్రకారము తీర్పు తీర్చే వారి గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. He is talking about hypocrites who condemn others. మరి వేషధారులుగా ఉండి ఇతరులను విమర్శించేటువంటి వారిని గురించి మాట్లాడుతున్నాడు. Remember what Jesus said. యేసుక్రీస్తు ఏం చెప్పాడు గుర్తుంచుకోనండి. He said, take out the beam from your own eye. మీ కంటిలో ఉన్న దూలమును ముందు తీసివేయండి. For what? దేనికి? Then you will be able to see and remove that little speck in your brother's నీ eye. కంటిలో ఉన్న దూలాన్ని ముందు నువ్వు తీసివేసుకుంటే ఎదుటివాడిని కంటిలో ఉన్న నలుసు నీకు కనబడుతుందని ప్రభు చెప్పాడు. He didn't say don't look at that speck in your brother's eye. నీ ఎదుటివాని కంటిలో నలుసును చూడవద్దని ప్రభు ఏం చెప్పలేదండి. He said you don't be a hypocrite and then try to judge somebody else. నీవు వేషధారిగా ఉండి ఎదుటివాని కంటిలో నలుసున్నదని చెప్పడానికి వీల్లేదు. You have a beam in your own eye. వేషధారిమైన నీ కంటిలో ఏమున్నది? దూలమున్నది. So judge righteously means you be first correct and then judge others. న్యాయబద్ధంగా తీర్పు తీర్చాలంటే ముందు నీవు సరిచేయబడి ఎదుటివారిని సరిచేయటానికి ప్రయత్నించాలి. But the Bible never says don't judge at all. బైబిల్ ఎక్కడ కూడా తీర్పు తీర్చొద్దు ఎవరికి అని చెప్పలేదండి. The Bible does not forbid rebuking sin. పాపాన్ని వ్యతిరేకించకూడదని బైబిల్ ఎక్కడ చెప్పట్లేదు. The Bible doesn't say you should not expose false doctrine. అబద్ధ బోధలను నీవు బయటికి తీసుకుని వచ్చి ప్రజలకు చూపించకూడదని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు. The Bible never says that you should not impose church discipline on its members. మరి లేకపోతే సంఘాన్ని క్రమపరిచే విషయంలో నువ్వు మౌనంగా ఉండాలని దేవుని వాక్యం ఎక్కడ చెప్పట్లేదు. When you see a believer going the wrong way, ఒక విశ్వాసి తప్పుడు మార్గంలో వెళ్తున్నట్లయితే, if you are not doing the same thing, ఒకవేళ నీవు సరైనటువంటి కార్యాన్ని అలాగే చేయకపోతే, if you are walking in the right path, నీవు సరైనటువంటి మార్గంలో నడుస్తున్నప్పుడు it's your duty to warn that brother. సరైన మార్గంలో నడుస్తున్న నీ బాధ్యత ఏంటంటే రాంగ్ రూట్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని సరి చేయటం. You don't say, oh, it's not my business to judge him. అతన్ని తీర్పు తీర్చడానికి సరి చేయటానికి నాకెందుకు, నా పని కాదు అని అనుకోవడానికి వీల్లేదు. We must warn him, we must judge his fruit, his actions. అతని ఫలాన్ని, అతని క్రియలను మనం పరీక్షించాలి, సరి చేయాలి. And then we tell him to change his ways. అతని మార్గాన్ని మార్చుకోమని మనం చెప్పాలి. It is church discipline and it's found in the Bible. ఇది సంఘం యొక్క క్రమం, ఆ క్రమం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. The reason why pastors don't impose church discipline on the members, చాలా సందర్భాల్లో సేవకులు, సంఘ కాపరులు సంఘంలో తప్పుడు మార్గంలో ఉన్న వారిని ఎందుకు సరి చేయరంటే they are afraid of losing numbers. ఒకవేళ నేను ఇతన్ని సరి చేస్తే నెక్స్ట్ ఆదివారం చర్చికి రాడేమో, సంఖ్య తగ్గిపోయిద్దేమో అని భయపడతారు. That is wrong. అది తప్పండి. That's what many churches do. చాలా సంఘాలు నేటి దినాలు అలాగే చేస్తున్నాయి. They are afraid of losing those people. తప్పు చేస్తున్న వ్యక్తిని సరి చేయటానికి భయపడుతున్నారు. And they'll say, oh, Jesus said don't judge. ఇక దానికి వాళ్ళు ఏ వాక్యాన్ని తీసుకొని వస్తారంటే యేసు ప్రభువారు ఎవరిని తీర్పు తీర్చొద్దు అన్నాడు కదా అని అంటారు. Look at 1 Corinthians chapter 5 and verse 3. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనాన్ని దయచేసి దేవుని వాక్యాన్ని చూద్దాం. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 3వ వచనం. నేను దేహ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉండి మీతో కూడా ఉండినట్టుగానే ఇట్టి కార్యము ఇలాగు చేసిన వారిని గురించి ఇదివరకే తీర్పు తీర్చి ఉన్నాను. Paul is judging believers. పౌలు విశ్వాసులకు తీర్పు తీరుస్తున్నాడు. And he says, I am with you in judging this man who committed this sin. ఇదిగో ఈ భయంకరమైన పాపం చేసిన వ్యక్తిని తీర్పు తీర్చుట్లో నేను మీతో కూడా ఉన్నానని పౌలు అంటున్నాడు. Look at verse 12. 12వ వచనం దయచేసి చూడండి. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని
మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. In the English it says, ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది, do not ye judge them which are within. మరి లోపల ఉన్నటువంటి వారికి మనం తీర్పు తీర్చకూడదా? That means the answer is yes, we do. దాని జవాబేంటి? అవును, మనం చేయాలి. When a person sins, we judge that sin. సంఘంలో ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపం విషయంలో ఆ వ్యక్తిని సరిచేయాలి, తీర్పు తీర్చాలి. We don't judge his motives, we judge his actions. అతని ఉద్దేశాలను తీర్పు తీర్చడం కాదు, అతని క్రియలను మనం తీర్పు తీర్చాలి. So that means we don't say, oh, he's a wicked man, he's a bad fellow, we should avoid him. Not like that. వీడు భయంకరుడు, దుర్మార్గుడు, వీడిని వెలివేయాలి, ఇట్లాంటి మాటలు కాదు. We say he's a brother in Christ. ఆయన యేసుక్రీస్తులో సహోదరుడు, but he has slipped and he has fallen. ఆయన వాక్యాన్ని తప్పిపోయాడు, పాపంలో పడిపోయాడు. So you go and talk to him. అతనితో వెళ్ళి నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడాలి. If necessary, you rebuke him. ఒకవేళ అవసరమైతే అతన్ని గద్దించాలి. Not just judging, but even rebuking is biblical. కేవలం తీర్పు తీర్చడమే కాదు, ఆ వ్యక్తిని గద్దించటం వాక్యానుసారం. We judge doctrines, but not the hearts of those people. మనము సిద్ధాంతాన్ని గద్దించాలంతే తప్ప వారి హృదయాలను గద్దించటం కాదు. We judge the conduct of a person, we don't judge their salvation. వారి యొక్క రక్షణను తీర్పు తీర్చకూడదు కానీ వారి యొక్క క్రియలను, వారి ప్రవర్తనను మనం తీర్పు తీర్చాలి. It is the duty of the church to judge Bible teachers. మరి బైబిల్ బోధకులను కూడా పరీక్షించి తీర్పు తీర్చవలసిన బాధ్యత సంఘానికి దేవుడు ఇచ్చాడు. You see, these people judge these false apostles. మరి ఈ సంఘములో ఉన్నటువంటి వారు, ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులు అబద్ధ అపోస్తలులకు వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. And God says, you are right, they are liars. అవును, దేవుడు అంటున్నాడు, ఎఫెసీ సంఘమా, నిజమే, అపోస్తలులు కానటువంటి వారిని మీరు సహింపలేదు, వారు అబద్ధ అపోస్తలులను మీరు గుర్తెరిగారు. God calls somebody liar. దేవుడు కొంతమందిని ఇక్కడ అబద్ధికులని పిలుస్తూ ఉన్నాడు. And they are false apostles. వారు అబద్ధ అపోస్తలులు. Now you see, if you want to judge, it is easy because we have a manual for judging. ఇప్పుడు క్రైస్తవుడిగా నువ్వు ఎవరికైనా తీర్పు తీర్చాలంటే ఒక మార్గదర్శక పుస్తకం మనకున్నది, దాని ఆధారముగా మనం ఒక వ్యక్తిని తీర్పు తీర్చాలి. So it is the duty of the church to judge many of these preachers out there today. ఈ విధముగా అబద్ధ బోధకులుగా చలామణి అవుతున్నటువంటి వారిని తీర్పు తీర్చేటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. Because today Christians don't do that. నేటి దినాల్లో క్రైస్తవులు ఆ పని చేయటానికి ఇష్టపడరు. They don't want to find out if anyone is a good, sound doctrinally, a good teacher, sound doctrinally, or a false apostle. ఈ దైవజనుడు సిద్ధాంతపరంగా చక్కని వాక్యాన్ని బోధిస్తున్నాడా, లేకపోతే సిద్ధాంతపరంగా తప్పుడు బోధన చేస్తున్నాడా అని పరీక్షించరు. నాకెందుకులే అనుకుంటారు. Look at how Paul said it. అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు చూడండి. Look at 2 Corinthians chapter 11. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం verse 13. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. Paul is judging somebody and he's saying they are false apostles. పౌలు ఇక్కడ కొంతమందిని ఆయన తీర్పు తీరుస్తే ఏమని చెప్తున్నాడంటే వారు అబద్ధ అపోస్తలులని చెప్తున్నాడు. Paul, you are using such unscriptural language. అపోస్తలుడైన పౌలా, మరి వాక్యానికి వ్యతిరేకమైన మాటలు నువ్వు వాడుతున్నావు అని చెప్తామా? How can you be so unloving? నీవు ఏ విధంగా అంత కఠినంగా ప్రేమ లేని వాడుగా మాట్లాడుతున్నావు? Oh, we must tolerate everybody. నీవు అందరినీ సహించాలి కదా పౌలా అని మనం చెప్పగలమా? He says, Paul is like a pit bull that attacks anyone who he thinks is a danger to the flock of God. మరి దేవుని వాక్యానికి లేకపోతే దేవుని మార్గానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఆయన ఎదుర్కొని ఢీగొట్టేటువంటి మరి ఆ జంతువులే ఉంటున్నాడు. Like a ferocious dog. మరి క్రూరమైనటువంటి కుక్కవలే. Don't worry, I mean no disrespect to Paul. మరి నేను గౌరవం లేకుండా మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు. అంటే ఆ క్రూరత్వాన్ని గురించి మాట్లాడుతున్నాను. He will not spare anybody. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎవ్వరిని సహించలేడు అని అర్థం. Look at verse 14. 14వ వచనం దయచేసి చూడండి. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున
వారి వారి వారికి అంతము కలుగును. Now look at this. Paul is clearly telling us పౌలు ఎంత స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు, గ్రహించండి. that there will be false apostles in the church, సంఘములో అబద్ధ అపోస్తలుడు తప్పకుండా ఉంటారు. and they will not spare the flock. వారు మరి వారు గొర్రెలను మందను ఏమాత్రం సహించరు. They're deceitful workers, వారు మోసకరమైనటువంటి పనివారు. and they transform themselves into the apostles of Christ. వారు క్రీస్తు యొక్క అపోస్తలులమని మారువేషం వేసుకుని వస్తారు. You have now, how will you identify these people? మీలో ఎంతమంది వారిని గుర్తించగలుగుతున్నారు? If you do not judge, ఈ దొంగ అపోస్తలులను మీరు తీర్పు తీర్చకపోతే how will you know he's a false apostle? ఆయన అబద్ధ అపోస్తలులను నువ్వు ఎలా గ్రహించగలవు? So let's not be overly spiritual or pious. It's a false spirituality. కాబట్టి ఏదో అతి ఆత్మీయులుగా మనం ప్రవర్తిస్తూ మన ఆత్మీయతను పోగొట్టుకునే ప్రమాదంలోనికి మనం వెళ్ళకూడదు. Saying, I will not judge anybody. ఓ నేను ఆత్మీయుడండి, నేను ఎవరిని తీర్పు తీర్చను. Look at what Paul is saying. There will be among you false apostles, deceitful workers. మీలో క్రీస్తు యొక్క అపోస్తలుల వేషం ధరించుకున్న వారై మోసం చేసేటువంటి వారు ఉంటారు. He goes so far as to say in verse 15 that these are the ministers of Satan. మరి ఇంకా ముందుకు వెళ్తూ 15వ వచనంలో అంటున్నాడు, వీరు సాతాను యొక్క పరిచారకులు అని చెప్తున్నాడు. That is very unloving language. ఇది ప్రేమతో కూడినటువంటి భాష కాదండి. You're calling someone who's holding the Bible in his hand and preaching a servant of Satan? బైబిల్ చేతిలో పట్టుకొని బోధించేటువంటి వాణ్ణి సాతాను సేవకుడని చెప్పగలవా? ఎంత ధైర్యం! But you see, he's been inspired by God to say these words. మరి పౌలు అలాగూ వారిని ఖండించడానికి బైబిల్ పట్టుకొని ఆయన వారిని ఖండిస్తున్నాడుగా. We must judge according to the word of God. ఎలా తీర్పు తీర్చాలని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడంటే వాక్యానుసారంగా, లేఖనానుసారంగా మనం తీర్పు తీర్చాలి. These false teachers claim apostolic succession, as we have seen. ఈ అబద్ధ బోధకులు మాకు అపోస్తలత్వము ఇవ్వబడిందని తమకు తామే చెప్పుకుంటారు. So they call themselves apostles. కాబట్టి తమను తాము అపోస్తలులమని పిలిపించుకోవడానికి ఇష్టపడతారు. The Pope is called an apostle by the Catholic Church. పోప్ కూడా కథోలిక సంఘము ద్వారా అపోస్తలుని పిలిపించుకుంటాడు. They call him the apostle of God. దేవుని యొక్క అపోస్తలుడని ప్రజలతోని పిలుస్తూ But ఉంటారు. if you look at what he does according to the Bible, ఒకవేళ ఆయన చేసేటువంటి కార్యాలు దేవుని వాక్య వెలుగులో చూస్తే, if you look at his doctrines and teachings according to the Bible, ఒకవేళ ఆ పోప్ యొక్క బోధలు, అతని యొక్క సిద్ధాంతాలు దేవుని వాక్యాన్ని పరిశీలించి చూస్తే, you will immediately see that he is a minister of Satan. ఇతను వెలుగుదూత యొక్క పరిచారకుడని నువ్వు సులభంగా చెప్పగలవు. But that's not all. That's easy for us to identify. అయితే అది మనం గుర్తించడం అది చాలా సులభమండి. What about those apostles who are there in the Protestant church? అయితే కథోలిక సంఘం గురించి కాకుండా ప్రొటెస్టెంట్ సంఘంలో ఉన్నటువంటి అబద్ధ అపోస్తలులను ఎలా గుర్తిస్తావు? Sometimes they are very orthodox in their teaching. కొన్నిసార్లు మరి వారి యొక్క బోధల్లో వారు ఎంతో ఆత్మీయులుగా, భక్తిగల వారుగా మనకు కనబడతారు. They use Christian language. వారు క్రైస్తవ సంబంధమైనటువంటి భాషను వాడతారు. And they operate inside of churches, not outside. వారు దేవుని మందిరంలోనే పని చేస్తారు, బయటేమి కాదు. They are not outsiders, you see, they are infiltrators. They have come in. వారు బయట నుండి మోసం చేయడానికి వచ్చిన వారు కాదు, సంఘంలోనే ఉన్నటువంటి వారు. Remember what Paul said to the Ephesian church in Acts chapter 20. అపోస్తల కార్యం 20వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో ఏమని చెప్పాడు? He said, after my departure, నేను వెళ్ళిన తర్వాత grievous wolves shall come in. మరి క్రూరమైన తోడేళ్లు మీ మధ్యకు వస్తాయి. And they will not spare the flock. వారు మందను ఏమాత్రము కనికరించరు. It happened in those days. ఆ దినాల్లో అలాగూ జరిగిందండి. It's happening today. నేటి దినాల్లో కూడా జరుగుతున్నది. They come into the church and destroy the flock. వారు క్రూరమైన తోడేళ్ల వలె సంఘంలోనికి వచ్చి మందను చెరిపివేస్తూ ఉన్నారు. How can you find them out? అయితే వారిని మనం ఎలా కనుగొనగలం? The first thing you have to look for అబద్ధ బోధకులను, ప్రవక్తలను, అపోస్తలులను ఎలా కనుగొనగలం అంటే మొట్టమొదటిగా is by examining and judging the gospel they preach. వారు ప్రకటించుచున్నటువంటి సువార్తను పరిశీలించుట ద్వారా మనం వారిని కనుగొనవచ్చు. The first thing you will find in false teachers is that they preach a works-based salvation. వారు క్రియలతో కూడినటువంటి
రక్షణను వారు బోధిస్తున్నారా ఏంటి అని మనం చూడాలి. They will say, if you don't do this and this, you will not get saved. ఏమని చెప్తారంటే నువ్వు ఇది చేయకపోతే అది చేయకపోతే నీకు రక్షణ లేదు అని చెప్తూ ఉంటారు. Ultimately, what they mean is, if you don't do what I tell you to do, you will not get saved. దాని అర్థం ఏంటంటే నేను ఏమి చెబుతున్నానో అది మీరు చేయకపోతే మీకు రక్షణ లేదు అన్నటువంటి సువార్తను ప్రకటిస్తారు. So they will put fear into the hearts of people. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని ప్రజల గుండెల్లో భయాన్ని పుట్టిస్తారు. Not the fear of God, దేవుని భయం కాదండి, fear of their own selves. ఈ వారు సొంత భయాన్ని విశ్వాసుల గుండెల్లో నింపుతారు. Oh, if I speak anything against this man, నేను ఇతనికి ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే God will punish me. దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. You know that verse which everybody uses, right? చూడండి, అందరికీ తెలిసినటువంటి ఒక వాక్యం. What is that? Do not touch my anointed. నా అభిషక్తుని ముట్టకూడదు అన్నటువంటి మాట. Who told you that he is the anointed of God? అతను దేవుని చేత అభిషేకించబడ్డాడని నీకు చెప్పిన వాడెవరు? We are not living in the Old Testament, we are living in the New Testament. మనం పాత నిబంధనలో మనం నివసించట్లేదు, క్రొత్త నిబంధనలో మనం ఉన్నాం. Do you know who is anointed in the New Testament? నూతన నిబంధనలో అభిషేకించబడిన వారు ఎవరో తెలుసా? Go back and read 1 John chapter 2, you will know. మొదటి యోహాను 2వ అధ్యాయంలో చదివితే నీకు అర్థమవుతుంది. Every born again Christian is anointed by God. ప్రతి తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు దేవుని చేత అభిషేకించబడిన వాడు. Every born again Christian is a priest of God. తిరిగి జన్మించిన ప్రతి క్రైస్తవుడు నూతన నిబంధనలో యాజకుడిగా ఉన్నాడు. And he is anointed by the Holy Spirit. అతను పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వాడు. So when this fellow says don't touch the anointed of the Lord, he is saying be careful if you do anything. దేవుని అభిషేక్తుని ముట్టకూడదు అని అంటున్నారంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు be very careful, and they include works in their salvation. వారి రక్షణ స్వార్థలో క్రియలను జోడించి మాట్లాడుతూ ఉంటారు. మీరు ఇలా చేస్తేనే అలా చేస్తేనే అని మాట్లాడుతుంటారు. For example, they'll say you have to be baptized. ఒకటి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, or else you cannot get saved. నీకు బాప్తిసం లేకపోతే నువ్వు రక్షించబడ్డావని కాదు అని అంటారు. What is baptism? It's a work. బాప్తిసం అనేటువంటిది క్రియ. They say you have to, in the Catholic Church they call it sacraments. మరి కేథలిక్ సంఘంలో సాక్రిమెంట్స్ అంటూ ఉంటారు. They say if you don't take this you are not saved. సాక్రిమెంట్ తీసుకోకపోతే నీకు రక్షణ లేదని చెప్తారు. So immediately when you see someone adding works to the finished work of Jesus Christ on the cross, యేసుక్రీస్తు కల్వరి శిలువలో ముగించేసినటువంటి రక్షణ కార్యానికి మరలా ఎవరైనా క్రియలను జోడిస్తూ ఉంటే he is a false teacher. అతను అబద్ధ బోధకుడు. If they say you have to keep the law, ఒకవేళ మీరు ధర్మశాస్త్రాన్ని తప్పకుండా పాటించాలి అని చెప్పారనుకోండి, it's works. అవేంటి? క్రియలు. What I mean is, if they preach and say if you don't keep the law you don't get saved, అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే నీకు రక్షణ లేదు అని చెప్పారనుకోండి, he's adding works to salvation. అతను రక్షణకు క్రియలను జోడిస్తున్నాడని మనం గ్రహించాలి. There is a group today which says, ఒక గుంపు ఏమని చెప్తున్నదంటే, that if you don't meet on Saturday to worship as a church, మీరు సంఘముగా శనివారపు రోజున ఆరాధనకు కలుసుకొనకపోతే you are not saved. మీకు రక్షణ లేదు అని చెప్పేటువంటి ఒక తెగ బయలుదేరేది. You have to be careful. వారిని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. You have to be very careful about these people. అలాంటి వారిని గురించి మనం జాగ్రత్త పడాలి. Then they will also preach total repentance. ఇంకా ఈ అబద్ధ బోధకులు మనం ఎలా గుర్తించగలమనంటే, మరి టోటల్ రిపెంటెన్స్, పరిపూర్ణమైన పశ్చాత్తాపాన్ని గురించి మాట్లాడుతుంటారు. What they mean by that is this: దాని అర్థం ఏంటంటే, you have to stop sinning, నీవు పాపాన్ని చేయటం ఆపివేసి then trust Jesus Christ as your savior. పాపాన్ని చేయటం పూర్తిగా ఆపివేసిన తరువాతే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. If you have one single sin left in you, ఒక్క చిన్న పాపమైనా నీలో మిగిలి ఉంటే you cannot get saved. నీకు ఇక రక్షణ లేదు. If you can stop sinning, ఒకవేళ నువ్వు పాపం చేయటం ఆపివేయగలిగితే you don't need Jesus Christ anymore. ఇంకా నీకు యేసుక్రీస్తుతో పని ఏముందండి? మనం పాపం లేని వారిగా జీవించగలిగితే ప్రభుతో పని ఏముంది? We can say to Jesus, oh Jesus, I don't need you, just wait, I'll be coming very soon to sit beside you on the throne. ఓ యేసు ప్రభువా, ఇక నువ్వు నాకు ఇక్కడ భూలోకంలో ఏం సహాయం చేయ అవసరం లేదు, ఎందుకంటే నేను ఏ పాపం లేని వ్యక్తిగా జీవిస్తున్నాను,
ఒక టైం వస్తుంది, అప్పుడు నేను వచ్చి నీ పక్కనే సింహాసనం వేసి కూర్చుంటానని చెప్పొచ్చు. Why do I need him? ప్రభు మనకి ఎందుకు కావాలి? Because I cannot save myself from my నన్ను sin. నేను పాపం నుండి రక్షించుకోలేను గనుక, I cannot stop sinning on my own. నా సొంత శక్తితో బలముతో పాపము చేయటం నేను ఆపలేను గనుక. Another thing they do is they say perseverance is important. మూడవది వాళ్ళు ఏమని చెప్తారంటే సహనము చాలా ప్రాముఖ్యము. If you don't persevere in the faith, నీ విశ్వాసములో సహనము కలిగి ఉండకపోతే you're not saved. నీకు రక్షణ లేనట్టే. So again, they will judge you according to their own standards. అంటే వారి స్టాండర్డ్ ప్రకారముగా వారు ఏదనుకుంటున్నారో అదే సరే అనుకొని నిన్ను తీర్పు తీరుస్తూ ఉంటారు. If you do something they don't like, అంటే వారికి ఇష్టం లేని పని నువ్వు ఏదైనా చేసావంటే they'll say you're not saved. ఇంక వెంటనే ఏమంటారు? నీకు రక్షణే లేదంటారు. You see this in villages a lot. ఇవి గ్రామాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. The pastor has an iron grip, an iron hold on the believers. ఓ సంఘ కాపరి చేతిలో ఒక ఇనుప రాడ్ ఉన్నట్టుగా జీవిస్తూ ఉంటాడు. He holds them so tight in his grip. మరి విశ్వాసులందరినీ తన చేతిలో గట్టిగా పట్టుకొని ఉంటాడు. If you don't listen to what I say, నేను ఏం చెప్తున్నానో నువ్వు వినకపోతే you don't have salvation. You won't go to heaven. నీకు రక్షణే లేదు, నువ్వు పరలోకానికి పోవని చెప్తాడు. And those poor uneducated people will get afraid and do what he says. చదువు లేనటువంటి సామాన్యమైనటువంటి విశ్వాసి ఇక పాస్టర్ గారు చెప్పిందే వేదం అనుకొని ఆయన ఏ చెప్పినా భయపడిపోతూ ఉంటాడు. Look at Galatians chapter 1 and verse 7. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. Paul already made it very clear. పౌలు దీని గురించి చాలా స్పష్టతనిచ్చేశాడు. He says so clearly here that this is not another gospel, ఇది మరి యొక్క సువార్త కాదు, but there are some that trouble you. అంటే మిమ్మల్ని చెరపగోరటానికి కొంతమంది బయలుదేరతారు. And they pervert the gospel of Christ. వారు క్రీస్తు సువార్తను చెరిపివేస్తారు. That's why he goes so far as to say, cursed be anyone who preaches another gospel. కనుక నేను ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త ప్రకటించే వారికి శ్రమ శాపగ్రస్తుడని చెప్తున్నాడు. Now the reason I've said this, ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే if we are trying to get something out of Revelation for ourselves and not just push everything into the future. ప్రకటన గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం అంతా భవిష్యత్తు గురించే చెప్తుంది అన్నటువంటి అపోహ నుండి మనకు సంబంధించి ఏమైనా చెప్తుందా అని గ్రహించాలని కోరుతున్నాను. A spiritual application. మనకు ఆత్మ సంబంధమైన అన్వయింపు ఈ వచనాల్లో మనకు ఏమైనా దొరుకుతుందా? Before I move forward, నేను ముందుకు వెళ్ళటానికంటే ముందుగా how do you judge an apostle? ఒక అపోస్తలులను మనం ఏ విధంగా తీర్పు తీర్చగలం? I'm not saying there are apostles, అపోస్తలులు ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ but if anybody calls himself an apostle, how do we judge? ఒకవేళ ఎవరైనా నేను అపోస్తలుని చెప్పుకొని వస్తే వారిని మనం ఎలా పరీక్షించి తీర్పు తీర్చాలి? Bible gives you very clear instruction. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా స్పష్టతను మనకిస్తున్నది. Look at 2 Corinthians chapter 12 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. and verse 12. 12 మనం చదువుకుందాం. సూచక్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్య నిజముగా కనబరచబడెను. You see, there are clearly, God has given clearly some signs to prove if someone is an apostle or not. ఒక వ్యక్తి అపోస్తలుడో కాదో ఏ విధంగా పరీక్షించాలో ఈ వచనాన్ని దేవుడు మనకు పౌలు ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. He says, in 3 things you will know. 3 విషయాల ద్వారా మనం వాళ్ళ అపోస్తలులో కాదో తెలుసుకోగలం. They will have sign gifts. వారు సూచక్రియలు చేయగలరు. What is the other one? Wonders? అద్భుతములు. Signs and wonders. ఒకటి సూచక్రియలు, 2 అద్భుతములు, Then mighty deeds. 3వది మహత్కార్యములు. If you don't see these working in a man who calls himself an apostle, నేను అపోస్తలుని చెప్పుకునేటువంటి వాడి పరిచర్యలో సూచక్రియలు, అద్భుతములు, మహత్కార్యములు కనబడకపోతే he's a false apostle. అతను అబద్ధ అపోస్తలుడు. Now the question is, what are those signs and wonders and mighty deeds? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అయ్యా పాస్టర్ గారు, ఆ సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అంటే ఏంటో చెప్పండి అని మీరు అడగవచ్చు.
Today they have made it so cheap. ఈ సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చాలా మరి తక్కువ స్థాయి చేసి మాట్లాడుతూ ఉన్నారు. It's always a problem inside the body which nobody can see with their eyes. మరి శరీరం లోపల ఉన్నటువంటి సమస్యను ఎవరు చూడలేరండి. Oh, I had a stomach pain and he prayed and it's gone. నా కడుపులో సమస్య వచ్చి నొప్పి వచ్చింది, ఆయన ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయింది. Or he just said some Chu mantra and that was gone. ఆయన చిన్న మంత్రం చెప్పేశాడు, నా కడుపు నొప్పి పోయింది. Is that a miracle or a mighty deed? అది అద్భుతమా, మహాశ్చర్య కార్యమా? Always something inside. ఎప్పుడు శరీరం లోపల జరిగేదాని గురించే మాట్లాడుతున్నారు. But some of these people, false apostles, are improvising every day. ఈ అబద్ధ అపోస్తలులను చెప్పుకునేటువంటి వారు తమను తాము నేటి దినాల్లో గొప్పగా ప్రచురించుకుంటున్నారు. Right? They are improving their skills. వారి స్కిల్స్ని, వారి యొక్క స్కిల్స్ని చాలా అభివృద్ధి పరుచుకుంటున్నారు. So that those things look like genuine miracles. అవి చాలా యథార్థమైనవిగా, అద్భుతంగా మనకు కనబడతా ఉంటాయి. I had cancer. నాకు క్యాన్సర్ ఉండేది. Okay, this fellow has just come to the meeting. He knows he has cancer. ఒక వ్యక్తి మరి మీటింగ్కి వచ్చాడు, అతనికి క్యాన్సర్ ఉందని అతనికి తెలుసు. And then he comes up and says, while this man of God was praying, I could feel the cancer going away. ఇతను వచ్చి ఏమని సాక్ష్యం చెప్తాడంటే, ఇదిగో దైవజనుడు ప్రార్థన చేస్తున్నప్పుడు క్యాన్సర్ నాలో నుండి వెళ్ళిపోయినట్లుగా నేను గ్రహించాను అని అంటాడు. And Christians will shout hallelujah. క్రైస్తవులు అందరూ ఏమని చెప్తారు? That's a sad condition of Christianity today. మరి క్రైస్తవుల యొక్క దీన స్థితి ఈ రోజున అలాగున్నది. These are all tricks played by many preachers. ఇవన్నీ నేటి దినాల్లో అనేక మంది బోధకుల ద్వారా ప్లే చేయబడుతున్నటువంటి ట్రిక్స్. We don't have the time to talk about their tricks, but if you are willing to know the truth, you will find it. మరి ఆ ట్రిక్స్ అన్నీ చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. సత్యాన్ని తెలుసుకోవాలన్న ఓపిక, ఆశ నీకుంటే నువ్వు వెతుకుతున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. It's very easy. I can tell you 10 such tricks. అలాంటి 10 రకాలు నేను చెప్పవచ్చు. Sometimes I think if only I get into this, I can make a lot of money. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, అబ్బా నేను కూడా ఇలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తే ఎన్ని కోట్లు సంపాదించేటువంటి వాడిని. It's very easy. చాలా సులభం అండి. You see, the problem is God's people are very trusting. మరి దేవుని ప్రజలు చాలా నమ్మేటువంటి వారిగా ఉంటున్నారు. Right? They have faith and they think, oh, maybe the Lord has done, because God can do great miracles. దేవుడు గొప్ప అద్భుతాలు చేయగలడు కనుక మనం ఏమనుకుంటాం, మేబీ చేశాడేమో. Who am I to judge? దేవుడు చేశాడేమో, తీర్పు తీర్చడానికి నేనెవరిని? You are the one who should judge. తీర్పు తీర్చాల్సిందే నువ్వు. Who else is going to judge? మరి ఎవరు తీరుస్తారు తీర్పు? Because we are not judging, today the world is judging Christians. మనము తీర్పు తీర్చట్లేదు కనుక ఇప్పుడు ఎవరు తీర్పు తీరుస్తున్నారు? లోకము దేవుని బిడ్డల్ని తీర్పు So తీరుస్తుంది. they are putting up videos and mocking and making fun of these people. వారు ఇలాంటి వారికి సంబంధించినటువంటి వీడియోలన్నీ పెట్టి హాస్యాస్పదముగా మార్చివేసి దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నారు. Because Christians don't judge these false teachers. ఎందుకంటే ఈ అబద్ధ బోధకులను క్రైస్తవులు తీర్పు తీర్చట్లేదు కాబట్టి అన్యులు మనల్ని తీర్పు తీరుస్తున్నారు. Anybody who stands up with the Bible, Christians will go and listen to him. దేవుని పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్టుకొని ఎవరు బోధిస్తున్నా ఆయన వెళ్ళిపోయి ఆయన సేవకుడని వారి మాటలు వింటూ ఉంటాం. It's very sad. It's really very sad. చాలా విచారకరమైనటువంటి విషయం అండి. Look at the signs of the apostles mentioned in the Bible. అపోస్తలులు పరిశుద్ధ గ్రంథంలో చూపించినటువంటి ఆ సూచక్రియలను ఒకసారి ఏంటో మనం అర్థం చేసుకుందాం. Look at Mark chapter 16. మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి ఒకసారి రండి. Mark chapter 16 verses 16 and 17 మార్కు సువార్త 16వ అధ్యాయం 16, 17 వచనాలు and 18. 18 వచనం కూడా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడను, నమ్మని వారికి శిక్ష విధింపబడను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. Now if you are thinking, oh, it says believe and be baptized and is baptized. ఓ నమ్మి మరి బాప్తిసం పొందినటువంటి వాడు,
You think, oh, you just said baptism doesn't have anything to do with salvation. పాస్టర్ గారు మీరు అన్నారు కదా బాప్తిసం రక్షణకి ఏం సంబంధం లేదని, మరి ఇక్కడ ఏంటి ఇలా రాయబడిందని మీరు అన్నారు అనుకోండి. So I'll just give you a simple answer there. We don't have time to get into that. మరి సులభమైన ఆన్సర్ చెప్తాను, లోతుగా వెళ్ళటానికి సమయం లేదు. The next part of that verse says, but he that believeth not shall be damned. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. Why doesn't it say he that believeth not and is baptized not is damned? నమ్మని వానికి బాప్తిసం పొందని వానికి శిక్ష విధింపబడును ఎందుకు రాయబడలేదు? So you think about it. దాని గురించి మీరు ధ్యానం చేయండి. But now look at verse 17. 17వ వచనం చూడండి. In my name they shall cast out devils. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు. Not simply shouting, dancing before a demon possessed man. కేవలం దయ్యం పట్టిన వాడి ముందు ఎగురుతూ గంతులేస్తూ ఉండటం మాత్రమే కాదు. Simply, saying I rebuke you and all that. ఓ నిన్ను గద్దిస్తున్నానని ఉట్టుట్టి మాటలు చెప్పడం కాదు. Most of the times these people will say in the name of Jesus Christ of Nazareth. వీళ్ళు చాలా సార్లు ఏమో చెప్తారు, నజరేయుడైన యేసు నామములో అని చెప్తుంటారు. The devil will say I don't know who it is. దయ్యం అంటది ఆయన ఎవరో నాకు తెలియదంట. Because your Jesus is not in Nazareth, he's in heaven. ఎందుకంటే ఆ దయ్యం అంటది మీ యేసు నజరేతులో లేడు, పరలోకంలో ఉన్నాడు. He is no more Jesus of Nazareth. ఆయన ఇక మీదట నజరేయుడైన యేసు అని కాదండి. Let 1,000 ministries come on that name. 1000 పరిచర్యల నామం పేరట రావచ్చు పోవచ్చు. He is not Jesus of Nazareth anymore to the Gentile world. ఆయన అన్యజన లోకమంతటికి ఇప్పుడు ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు కాదండి. He is the risen Christ. ఆయన పునరుత్థానుడైన క్రీస్తు. That's the only name which a devil fears. దయ్యము భయపడగలిగినటువంటి ఒకే ఒక నామం ఏంటంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని గురించి Not నామం. Jesus of Nazareth. No, నజరేయుడైన యేసు కాదండి. that devil will be laughing inside. మనం అలా మాట్లాడితే సాతాను లోపల నవ్వేసుకుంటాడు. What Jesus of Nazareth are you talking about? నువ్వు ఏ నజరేయుడైన యేసు గురించి మాట్లాడుతున్నావని సాతానుడు అంటది. Don't you know your Bible, what your Paul said? నీకు వాక్యం తెలీదా, మీ అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడో నీకు తెలీదా అంటే దయ్యం మనల్ని ప్రశ్నిస్తుంది. We do not know Jesus Christ after the flesh anymore. మనము ఇప్పుడు శరీర సంబంధమైనటువంటి యేసుక్రీస్తుక మీద మనకు తెలీదు. We don't know such a Christ. అలాంటి క్రీస్తుక మనకు తెలీదు. Our Christ is the risen Lord. మన క్రీస్తు ఇక మీదట ఆయన ఎలాంటి క్రీస్తు అంటే ఆయన తిరిగి లేచినటువంటి క్రీస్తు. All powerful. సర్వశక్తి కలిగినటువంటి క్రీస్తు. Not limited by human weakness like he was when he was in Nazareth. ఆయన శరీరంలో నజరేతులో ఉన్నప్పుడు కలిగినటువంటి బలహీనతలు ఉన్నటువంటి క్రీస్తు కాదు. Nobody can put him on the cross anymore. ఇక మీదట ఆయన్ని ఎవరు కూడా సిలువ మీద వేసేంత బలహీనుడు కాదు. You have the wrong Jesus. నువ్వు అలాంటి క్రీస్తుని గురించి మాట్లాడితే తప్పుడు క్రీస్తే. Now look at the next one. ఆ తర్వాత వచనం చూడండి. They shall speak with new tongues. వారు క్రొత్త భాషలు మాట్లాడుదురు. Not simply something you make up. ఏదో కొన్ని తయారు చేసుకున్నటువంటి మాటలు కాదు. Not one sentence spoken universally by everybody. మరి ఒకటే ఒక లైను లోకంలో అందరూ మాట్లాడుతున్నట్టుగా మాట్లాడటం కాదు. It's a language. ఇది ఒక భాష. A language that you have not learned. క్రొత్త మాటలు అనట్లేదు, క్రొత్త భాష అని అంటున్నాడు. ఇది You have not learned that language. ఆ భాషలు మనం నేర్చుకోలేదు. But you are able to speak it supernaturally. నేర్చుకోలేదు కానీ సహజాతీతమైన శక్తితో నీవు క్రొత్త భాషలు మాట్లాడుతున్నావు. That means if I have that gift, ఒకవేళ నాకు ఆ బహుమానం ఉంటే, ఆ వరం ఉంటే, I can go to France and preach in French. ఆ వరం నాకుంటే నేను ఫ్రాన్స్ దేశానికి వెళ్ళి ఫ్రెంచ్ భాషలో మాట్లాడతాను. Or some other country and their language. లేకపోతే ఇంకో దేశానికి వెళ్ళి వారి భాషలో మాట్లాడతాను. Why go so far? We have so many languages here in India. మరి మనం ఎక్కడికో వెళ్ళటం ఎందుకు? భారతదేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి. When they don't have this gift, they are not true apostles. ఒకవేళ వారికి వరం లేకపోతే వారు నిజమైన అపోస్తలుడు కాదు. Now this is the best one, my favorite. మరి ఇంకా ప్రాముఖ్యమైనది, నాకు చాలా ఇష్టమైనది. Put them in a room full of cobras. అపోస్తలులని చెప్పుకుంటున్నటువంటి వారిని నాగుపాములు ఉన్నటువంటి గదిలో పడేయండి. And if they are safe after one day, ఒకవేళ ఒక 24 గంటల తర్వాత ఇంకా వారు బ్రతుకుంటే, like Daniel, right, in the lion's den, సింహాల గుహలో నుండి బయటకు వచ్చిన దానియేలు వలె, then you can say you are a true apostle of Jesus Christ. అప్పుడు నువ్వు చెప్పగలవు ఈయన నిజమైనటువంటి అపోస్తలుడు అని. But maybe somehow he escaped. He can charm the snakes. మరి ఏ విధంగానో ఆయన తప్పించుకున్నాడని చెప్పవచ్చు. Maybe he had something he played and the snake left him alone.
చూడండి, ఏదో అది పీక వాయిస్తూ ఉంటే పాము వచ్చి వదిలేసి వెళ్ళిపోయింది అన్నట్టుగా. So you say, wait before you go. నువ్వు వెళ్ళకముందు ఒక నిమిషం ఆగు. Here is a cup full of deadly poison. ఇదిగో ఇక్కడ మరణకరమైన విషంతో ఉన్నటువంటి పాత్ర ఉన్నది. Please drink, you might be thirsty. దయచేసి తాగండి, మీరు దాహంతో ఉన్నారేమో. And if nothing happens, ఒకవేళ ఏమీ జరగకపోతే he's an apostle. అతను అపోస్తలుడు అవుతాడు. There are some churches in America. మరి సంఘాల్లో అమెరికాలో కొన్ని సంఘాలు ఉన్నాయి. I don't know if you've seen it. These are small churches, very crazy people, I would say. మరి చాలా చిన్న చిన్న సంఘాలు, చాలా మరి క్రేజీ పీపుల్గా వీళ్ళు ఉన్నారు. In their service, they dance till they faint. వారి యొక్క ఆరాధనలో వాళ్ళు కింద పడిపోయేంత వరకు డ్యాన్స్ చేస్తారు. And then the pastor will have a box there, a big box. మరి ఆ తర్వాత అక్కడ చర్చిలో ఒక బాక్స్ పెట్టి ఉంటుంది, పెద్ద బాక్స్. And the pastor will go open it during the service. మరి ఆరాధన సమయంలో పాస్టర్ గారు వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు. And he will pull out a viper from it. మరి దాంట్లో నుంచి ఒక విషపూరితమైనటువంటి పామును తీస్తాడు. Very poisonous. చాలా విషపూరితమైనటువంటి. He will put it on himself. అది మెడలో వేసుకుంటాడు. And start dancing again and singing. మెడలో వేసుకొని మరలా పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. There are scores of cases in such churches. మరి ఇలాంటి కేసులు చాలా సంఘాల్లో నేను చూశాను. That they have died of snake bite. ఆ పాము వారిని కడవటం ద్వారా ఆ సేవకులు అక్కడక్కడే పడి చచ్చిపోవటం చూశాను. It's very sad. అది చాలా విచారకరం. And I've also seen this. నేను ఇంకా ఏం చూశానంటే, Their sons say, we are going to do the same ministry like my father. వారు చనిపోయిన తర్వాత వారి కుమారులు ఏమని చెప్తున్నారంటే, మా తండ్రి చేసినట్టే మేము కూడా పరిచర్య చేయబోతున్నాం. And they do the same thing. వారు కూడా అలాగే చేశారు. They also have died, many of them. వారు కూడా చనిపోయారు. There are no apostles today. మరి అపోస్తలులు లేరండి నేటి దినాల్లో. Because none have these signs. ఎందుకంటే ఇలాంటి సూచక్రియలు ఎవరి దగ్గర మనం చూడట్లేదు. They shall lay hands on the sick and they shall recover. మరి వారు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. It doesn't say they will dance and shout and take the coat and hit them or rebuke them and all. వారు డాన్స్ చేస్తాడు, పాడతారు, కోటు తీసేసి రోగుల మీద కొడతారు అని ఇక్కడ బైబిల్లో చెప్పబడలేదు. It says he'll lay hand and he's recovered. That's it. వారు చేతులేస్తారంతే రోగాలు వెళ్ళిపోతాయి. No praying also is involved here. అసలు ప్రార్థన కూడా చెప్పబడలేదు అక్కడ. Remember, the shadow of Peter could heal somebody. పేతురు యొక్క నీడ చాలా మందిని స్వస్థపరిచింది. A handkerchief from Paul's body could heal somebody. పౌలు యొక్క చేతి రుమాలు అనేకుల్ని స్వస్థపరచగలిగింది. That's an apostle. అది అపోస్తలుడు. Not some trickster who can deceive people with false magic tricks. ఏదో అబద్ధపు ట్రిక్స్ ప్లే చేసి ప్రజల్ని మోసం చేయటం కాదు. If you remember, ఒకవేళ నీకు జ్ఞాపకం ఉంటే, Paul says that on my journey, పౌలు ఏమన్నాడంటే, నా ప్రయాణంలో I have left what's his name, one of his fellow workers. మరి అపోస్తలుడైన పౌలు తన జత పని వాడిని, I have left him Trophimus. His name was Trophimus. త్రోఫిము అనేటువంటి నా జత పని వాడిని I have left him sick at Miletum. మరి మిలేతులో అతను అనారోగ్యంతో ఉన్నప్పుడు నేను అతన్ని విడిచిపెట్టాను. And I went forward. నేను అతన్ని విడిచి నేను ముందుకు వెళ్ళిపోయానని పౌలు అంటాడు. Now I want to ask you a question. మిమ్మల్ని ఇక్కడ ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను. What happened, Paul? అపోస్తలుడైన పౌలుకి ఇక్కడ ఏమైందండి? A handkerchief from your body could heal someone. అపోస్తలుడైన పౌలు చేతి రుమాలే రోగుల్ని స్వస్థపరచగలిగితే, How come you could not heal this man who was your fellow worker? నీ తోటి జత పనివాడైనటువంటి త్రోఫీమును నువ్వు ఎందుకు స్వస్థపరచలేకపోయావు? You know why? ఎందుకో తెలుసా? Towards the end of the first century, మరి మొదటి శతాబ్దపు ముగింపులో, as the apostles were all dying, అపోస్తలులందరూ చనిపోయిన తర్వాత the gift of apostleship also died with them. అపోస్తలత్వం యొక్క వరం కూడా అక్కడితో ముగించబడింది. Why? ఎందుకు? It's very simple. అది చాలా సులభం. The Jews require a sign. సూచక్రియలు ఎవరికి కావాలి? యూదులకు. God stopped dealing with the Jews and he went to the Gentiles.
దేవుడు ఇప్పుడు యూదులను విడిచిపెట్టి అన్ని జనుల విషయంలో దేవుడు చొరవ తీసుకున్నాడు. So there are no more need for signs and wonders. కనుక సూచక్రియలు అద్భుతాల యొక్క అవసరత లేదు. There is no more need for apostles. మరి అపోస్తలుల యొక్క అవసరత కూడా లేదండి. Why do you think Paul says to Timothy, take a little wine for thine often infirmities? నీకు తరచుగా వస్తున్నటువంటి కడుపు నొప్పి వలన నీవు కొంచెం ద్రాక్షారసం పుచ్చుకొనవచ్చు అని ఎందుకు చెప్పాడు పౌలు? Why didn't he just pray for him and heal him? అలా చెప్పడానికి బదులుగా పౌలు తిమోతి కొరకు ప్రార్థన చేసి స్వస్థపరచొచ్చు కదా. See 2 Timothy chapter 4 and verse 20. 2 తిమోతి 4:20. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయాను, త్రోఫీము రోగి అయినందున అతని మిలేతులో విడిచిపెట్టి వచ్చి తిని. Look at that. Trophimus have I left at Miletum sick. త్రోఫీ రోగి అయినందున అతన్ని మిలేతులో నేను విడిచిపెట్టాను. He didn't heal him. అతన్ని స్వస్థపరచలేదండి. The gifts were being taken away slowly. వరములు మెల్లమెల్లగా తీసుకొని వేయబడ్డాయి. The gifts of the apostles. అపోస్తలుల యొక్క వరములు. Now don't get me wrong. దయచేసి ఇక్కడ నన్ను పొరపాటుగా అర్థం చేసుకొనవద్దు. I'm not saying God cannot heal. దేవుడు స్వస్థపరచలేడు అని నేను చెప్పట్లేదు. I'm not saying God cannot answer prayer. దేవుడు మనం చేసేటువంటి ప్రార్థనలకు జవాబు ఇక ఇవ్వడని నేను చెప్పట్లేదు. I'm not saying God cannot perform miracles. దేవుడు అద్భుతాలు చేయలేడని నేను చెప్పట్లేదు. We all know he does. ఆయన అద్భుతాలు చేయగలడని మనందరికీ తెలుసు. But if anyone says I am an apostle, ఎవరైనా వచ్చి నేను అపోస్తలుడను అని చెబితే you have to see if he has those. నిజంగా అతని దగ్గర ఈ అద్భుతాలు సూచక్రియలు ఉన్నాయా లేదా మనం చూడాలి. And I'll tell you beforehand, he won't have it. I can tell you, he will not have those signs. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, అపోస్తలుని చెప్పుకునేటువంటి నేటి దినాల్లో ఉన్నటువంటి అపోస్తలకి ఈ అద్భుతాలు సూచక్రియలు చేసే శక్తి లేదు. That's because there are no apostles. ఎందుకంటే వారు అపోస్తలులు కాదు కాబట్టి. Apostles will come, అపోస్తలులు వస్తారు, but they will be false apostles. ఎలాంటి అపోస్తలులు? అబద్ధ అపోస్తలులు వస్తారు. In the church also, సంఘములో కూడా there will be false apostles. అబద్ధ అపోస్తలులు వస్తారు. Nowadays, they are competing with each other. నేటి దినాల్లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. That pastor calls himself reverend. ఆ పాస్టర్ గారు తాను రెవరెండ్ అని పిలుచుకుంటే, So I will call myself reverend doctor. అతను రెవరెండ్ పెట్టుకుంటే నేను రెవరెండ్ డాక్టర్ అని పెట్టుకుంటాను. Oh, he is reverend doctor. ఒకవేళ ఆయన రెవరెండ్ డాక్టర్ పెట్టుకుంటే Then I am right reverend doctor. నేను రైట్ రెవరెండ్ డాక్టర్ అని పెట్టుకుంటాను. You are a bishop. మరి నువ్వు బిషప్వా? I am an archbishop. నేను ఆర్చ్ బిషప్. Oh, you are an archbishop. నీవు ఆర్చ్ బిషప్పా? There was one guy who called himself cardinal. Cardinal. మరి ఇంకో వ్యక్తి ఈ మధ్య వచ్చాడు, తను కార్డినల్ అని పిలుచుకుంటున్నాడు. He doesn't know cardinals are in the Roman Catholic Church. కార్డినల్స్ అందరూ ఎక్కడ ఉంటారు? రోమన్ కేథలిక్ సంఘంలో ఉంటారని అతనికి తెలియదు. You can't make yourself a cardinal. నీవు కార్డినల్ అని చేసుకోలేవు. The Pope has to make you a cardinal. పోప్ నిన్ను కార్డినల్ గా చేయాలి. And of course, there are so many who say, all of you are bachas in front of me, I am an apostle. మీరందరు నా క్రింద చిన్న బచ్చాగాళ్ళు, నేను ఒక్కడిని అపోస్తలుని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. You see, this is the condition of the church today. నేటి దినాల్లో ఉన్న సంఘం యొక్క పరిస్థితి ఇదే. They call for a false unity of Christians. క్రైస్తవుల్లో ఒక తప్పుడు ఐక్యతను గురించి వారు మాట్లాడుతుంటారు. These false apostles try to bring unity. ఈ అబద్ధ అపోస్తలులు తప్పుడు ఐక్యతను సంఘాల్లోనికి తీసుకుని వస్తుంటారు. All churches should be united and fight against the government or somebody. అన్ని సంఘాలు ఏకమైపోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి అని చెప్తుంటారు. They try to bring an ecumenical religion. వారు మరి ఒక సంఘపరమైనటువంటి ఒక ఐక్యతను తీసుకొని రావాలి, మరి లోకంలో మనం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని ప్రయత్నిస్తారు. And ultimately they are going to be instrumental in creating the one world religion for the Antichrist. చివరిగా వీళ్ళందరూ ఎవరికి సహకరిస్తారనంటే ఒకే ప్రభుత్వముగా చేయబడుతున్నటువంటి అపవాదికి సహకరిస్తుంటారు. One world religion. మరి ఒకే ప్రపంచ మతం. That's what these people are doing. ఈ ప్రజలు ఐక్యత కలిగి ఉందాం అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరికి సహకరిస్తున్నారు? అపవాదికి. Unity should be within the members of this local church. ఐక్యత అనేది ఎక్కడ ఉండాలంటే స్థానిక సంఘంలో ఉన్న సభ్యుల మధ్య ముందు ఐక్యత ఉండాలి. There should be no division among you.
మీ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు భిన్నములు ఉండకూడదు. We should be of one mind, మనందరం ఒకే మనస్సు కలిగి ఉండాలి, one doctrine, ఒకే సిద్ధాంతం కలిగి ఉండాలి, growing together in unity and maturity in Christ. కలిసి క్రీస్తులో ఐక్యతలోను పరిపక్వతలోను మనం ఎదుగుతూ ఉండాలి. And that's done in the local church. అది స్థానిక సంఘములో జరిగేటువంటిది. If we don't mature enough to judge false apostles, ఒకవేళ అబద్ధ అపోస్తలులను తీర్పు తీర్చగలిగిన పరిపక్వతలోనికి మనం రాకపోతే, then we will never be able to discern false teachers. మనము అబద్ధ బోధకులను మనం గుర్తించే స్థితిలో ఉండము. You see, there is a great danger to Christians. I'll say this and close. క్రైస్తవుల్లో ఒక గొప్ప ప్రమాదం ఏంటో నేను చెప్పి ముగిస్తాను. Today we have access to the internet. నేటి దినాల్లో మనకి ఇంటర్నెట్కి చాలా యాక్సెస్ ఉంది. And every church has their program on YouTube or somewhere like that. ప్రతి సంఘము కూడా మరి యూట్యూబ్లోనో మరి మీడియాలోనో వారి పరిచర్యలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. So what Christians do is, క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, if I go watch a movie in a theater, నేను థియేటర్లోకి వెళ్ళి మూవీ చూస్తే, or if I watch a movie in my phone or TV, నా ఫోన్లో కానీ టీవీలో కానీ ఒక మూవీ నేను చూస్తే, I'll feel guilty about it. మరి నాకు దాని విషయంలో ఒక గిల్టీగా న్యూనతా భావాన్ని కలిగి ఉంటాను. And that's not good for me, అది నాకు మంచిది కాదు. which is correct. అది ఒక విశ్వాసి ఆలోచించే మంచి ఆలోచన. So what they do is they substitute a movie ఆ మూవీ స్థానంలో దేన్ని తీసుకొస్తారంటే, with Christian entertainment. మూవీ స్థానంలో క్రైస్తవ ఆహ్లాదకరమైన కార్యక్రమాలు తెచ్చుకుంటారు. Any pastor who's preaching, oh, let me see what he's preaching. ఏ పాస్టర్ బోధిస్తున్నా, ఓకే ఈయన ఏం చెప్తున్నాడో విందాం. Especially with singing nowadays, everybody is a singer. Every Christian is a singer. ముఖ్యంగా సింగర్స్ గురించి చూస్తే నేటి దినాల్లో ప్రతి ఒక్కరు ఒక సింగరే. Everybody is a songwriter. ప్రతి ఒక్కరు పాటలు రాసేస్తారు. Everybody is a musician. ప్రతి ఒక్కరు మ్యూజిషియన్ అయిపోతున్నారు. Everybody is an authority on singing and music. మరి ప్రతి ఒక్కరు కూడా ఒక అధికారంతో పాడుతూ మ్యూజిక్ తీసుకొని వస్తుంటారు. And Christians are just swept away in this apostasy of false music. మరి క్రైస్తవులు ఈ ఫాల్స్ మ్యూజిక్ అనేటువంటి మోసంలో మునిగిపోయారు, కొట్టుకుపోతున్నారు. It's happening all around you. మన చుట్టూ జరుగుతున్నదంతా ఇదే. False teachers, false singing. మరి అబద్ధ బోధకులు, అబద్ధ పాటలు పాడేవారు. And they're deceiving the body of Christ. మరి వారు క్రీస్తు యొక్క శరీరాన్ని మోసం చేస్తున్నారు. So Christians are sitting and watching these and getting influenced. క్రైస్తవులు ఇంట్లో కూర్చొని వీటిని చూస్తూ దాని ద్వారా ప్రభావితం చెందుతున్నారు. They're saying, why are you saying that they are also preaching the Bible? పాస్టర్ గారు మీరు అలా ఎందుకు చెప్పగలరు, వాళ్ళు కూడా బోధిస్తుంది ఏంటి, బైబిలే బోధిస్తున్నారు కదా. Listen to their songs, they also sing about Jesus. వారి పాటలు వినండి, వారు ఎవరి గురించి పాడుతున్నారు, క్రీస్తుని గురించే కదా పాడుతున్నారు. Oh, in my church the singing is boring, they sing old songs. మా సంఘంలో ఏదో పాత పాటలు పాడుతూ ఉంటారు, అవి బోరు కొడతా ఉంటాయి. I want to listen to these modern Christians sing. ఈ నవీన క్రైస్తవ మ్యూజిక్ తో కూడినటువంటి పాటలు వినాలంటే నాకు చాలా ఇష్టం. You don't need preachers who preach outside your local church. నీ స్థానిక సంఘానికి వెలుపట బోధించేటువంటి బోధకుల బోధ నీకు అవసరం లేదు. Whether he is good or bad. ఆయన మంచివాడైనా కాకపోయినా. You attend a local church. నీవే స్థానిక సంఘానికి వెళ్తున్నావో you get trained there. అక్కడే నువ్వు శిక్షణ పొందాలి. Now, I'm not saying there are no good preachers. మరి బయట నీ స్థానిక సంఘానికి బయట మంచి బోధకులు ప్రసంగికులు లేరని నేను చెప్పట్లేదు. But if you don't know the Bible enough to discern between good and bad, వాళ్ళు మంచి బోధకులో కాదో తెలుసుకోగలిగినటువంటి బైబిల్ జ్ఞానము నీకు లేకపోతే, you stick to your local church. నీవు నీ స్థానిక సంఘానికే కట్టుబడి ఉండాలి. Listen to preaching in your local church. నీ సంఘ కాపరి చెప్పే బోధలను వినాలి. And whoever your pastor invites to preach. ఒకవేళ ఎవరైనా బోధకుడు బయట నుండి నీ సంఘంలోనికి ప్రీచింగ్ చేయడానికి వస్తే, you stick to your church. నీవు నీ సంఘానికే కట్టుబడి ఉండాలి. Your shepherd cares for you. ఎందుకంటే నీ సంఘ కాపరి నీ కొరకు శ్రద్ధ వహిస్తాడు. That pastor doesn't even know you exist. ఏదో గెస్ట్ గా వచ్చి వెళ్ళిపోయినటువంటి పాస్టర్ గారికి నీ పరిస్థితులు తెలియదు. Those preachers on YouTube don't even know you exist. ఆ యూట్యూబ్ లో ప్రసంగిస్తున్నటువంటి ప్రసంగికులకు అసలు
నీవనేటువంటి ఒక వ్యక్తి భూమి మీద ఉన్నాడని కూడా అతనికి తెలియదు. He doesn't care for you. అతనికి నీ పట్ల శ్రద్ధ ఉండదు. So you be careful. కాబట్టి మనం మోసపోకూడదు, జాగ్రత్తగా There are ఉండాలి. so many false teachers there, it's difficult to find out. లోకంలో చాలా మంది అబద్ధ బోధకులు ఉన్నారు, వారిని గుర్తించడం చాలా కష్టం. ప్రియమైన I వారలారా, will say this, నేను ఈ మాట మీతో చెప్తున్నాను. that I will say that 90% of them are false teachers. నేనేమని చెప్తున్నానంటే నా పరిశోధనలో 90% మంది అబద్ధ బోధకులు ఉన్నారు. If you cannot discern between who's good and who's wrong, ఎవరు మంచి బోధకుడో కాదో గ్రహించేటువంటి స్థితి నీకు లేకపోతే don't watch those things. దయచేసి వాటిని చూడవద్దు. Especially the singing out there is rubbish. మరి అక్కడ జరుగుతున్నటువంటి పాటలు ఇవన్నీ కూడా ఒక రబిష్. It is emotional manipulation of Christians. అది క్రైస్తవులను భావోద్రేకముగా ప్రేరేపించటం తప్ప దానిలో ఏమీ లేదు. It is just entertaining Christian young people. అది కేవలం యవనస్తులను క్రైస్తవ లోకంలో ఎంటర్టైన్ చేయటం తప్ప మరొకటి కాదు. These people are false teachers with false singing. ఈ అబద్ధ బోధకులు అబద్ధ పాటలు లోకంలోనికి క్రైస్తవ్యంలోనికి తీసుకుని You వస్తున్నారు. must judge them by this book. మనం వారిని దేవుని వాక్యం చేత మనం తీర్పు తీర్చాలి. The church of Ephesus was commended by the Lord ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం దేవుని చేత అభినందించబడుతున్నది. because they tried them which said they were apostles and are not. ఎందుకంటే అపోస్తలులు కాకయే తాము అపోస్తలులను చెప్పుకునేటువంటి వారిని ఎఫెసీ సంఘం గుర్తించింది. They tried them. వారు వారిని పరిశీలించారు, They judged them వారికి తీర్పు తీర్చారు, and found them to be liars. వారు అబద్ధికులని గుర్తెరిగారు. Nothing wrong in doing that. అలా చేయటం తప్పేమి కాదండి. But to do that, we must know this book. అయితే అలా చేయటానికి మనం దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి. We must be like the Berean Christians who search the scriptures, దేవుని వాక్యాన్ని పరిశోధించి తెలుసుకున్నటువంటి బెరియా సంఘం వలె మనం ఉండాలి. studying the scriptures, దేవుని వాక్యాన్ని లోతుగా ధ్యానించటం, rightly dividing the word of truth. సత్యవాక్యాన్ని సరిగా విభజించేటువంటి విశ్వాసాలుగా మనం ఉండాలి. Only then will we mature and know the difference between good and bad. అప్పుడు మాత్రమే మనం ఆత్మీయంగా పరిపక్వతలోనికి వచ్చి ఏది మంచో ఏది చెడు గ్రహించగలం. Let's take a few minutes to pray silently now. కొన్ని క్షణాలు తీసుకుని మనం మౌనంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.